Puts that one away, and how appropriate that Ross Taylor and Kane Williamson are there for this moment, for this team. It's a story that's akin to David versus Goliath, but Kane Williamson and his team now World Test champions and living proof that sometimes, just sometimes, nice guys do finish first. In 21 years of heartache, some bare margins for New Zealand, but their name will now be on an ICC trophy once again. It's a group of men that emphasise team first, none more so than the likes of Kane Williamson, Tim Southey, Neil Wagner, and a man playing in his last test match for this Black Caps outfit, BJ Watling. Congratulations to New Zealand, and thanks to India for being such a big part of a great test. ఆల్ రైట్ లిజనర్స్, ఇప్పుడే విన్నారు కదా. సో బేసిక్గా ఒకప్పుడు స్పోర్టింగ్ మూమెంట్స్ అయినా, క్రికెటింగ్ హిస్టారిక్ ఈవెంట్స్ ఏదైనా సరే ఒకప్పుడు అంటే న్యూస్ పేపర్లో ఒక ఫోటోగ్రాఫ్ ద్వారా డిఫైన్ అయ్యాయి. కానీ 2007 T20 వరల్డ్ కప్ గుర్తెచ్చుకుంటే అప్పుడు రవిశాస్త్రి శ్రీశాంత్ టేక్స్ ఇట్ అని అరవడం, అండ్ తర్వాత 2011లో ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్ అని, మరలా అలాగే 2016లో కార్లోస్ బ్రాత్వేట్ రిమెంబర్ ద నేమ్ ఒకటి, ఇంకా వాళ్ళు గుర్తెచ్చుకుంటే చాలానే ఉంటాయి. సో ఐ థింక్ ఇప్పుడు ఈ సైమన్ డూల్ చెప్పిన కామెంటరీ కూడా తర్వాత ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జరుగుతూ ఉండే కొద్దీ కూడా ఐ థింక్ దిస్ విల్ ఆల్సో బికమ్ ఫేమస్, ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ న్యూజిలాండ్. సో ఫస్ట్లీ ఎ వెరీ హార్ట్ఫుల్ సారీ టు ఆల్ అవర్ లిసనర్స్. చాలామంది మా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఎపిసోడ్ మ్యాచ్ అయిన వెంటనే చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, కొంతమంది మెసేజెస్ కూడా చేశారు. కొంచెం కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం లేట్ అయింది. సో ఎక్స్ట్రీమ్లీ సారీ టు ఆల్ ఆఫ్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పటిలాగే మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ రాహుల్ ఉన్నారు. సో ముందుగా అసలు ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రివ్యూ దాని గురించి ఇంకా క్లుప్తంగా మాట్లాడే ముందు నేను ఫస్ట్ ఒక చిన్న క్వశ్చన్తో స్టార్ట్ చేస్తాను రాహుల్కి. వెల్కమ్ రాహుల్. సో మన సరదా ముచ్చట్లన్నీ మధ్యలో పెట్టుకుందాం, ఎందుకంటే అభిమానులు చాలా హర్ట్ అయిపోయి ఉన్నారు ఇండియా ఓడిపోయిందని. సో ఒక సింపుల్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను నిన్ను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 6th డేలోకి మ్యాచ్ వెళ్ళినప్పుడు ఆల్ 3 ఆర్ రాదర్ ఆల్ 4 రిజల్ట్స్ పాసిబుల్ అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాట్ వాజ్ యువర్ థింకింగ్? అసలు నువ్వేమనుకున్నావు? మ్యాచ్ ఇండియాకి ఛాన్స్ ఉందనుకున్నావా, లేదంటే డ్రా చేసుకుంటే బెస్ట్ అనుకున్నావా? వాట్ వాజ్ యువర్ లైక్ పాసిబుల్ సినారియో? ఏం జరుగుతుందని నువ్వు అనుకున్నావు అసలు? నేనైతే డ్రా చేసుకుంటారనుకున్నా. ఎందుకంటే రియలిస్టిక్గా చూసుకుంటే మనకంత లీడు లేకుండే, మనం అంటే రిజల్ట్ ఫోర్స్ చేయడానికి టైము లేదు. సో అనవసరంగా రిజల్ట్ ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తే మనకు లాస్ అవుతుంది తప్ప విన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉండే. ఐ థాట్ ఇంకా టీం కూడా అవుట్ రైట్ విన్ కోసం ట్రై చేసినట్టు అనిపించలేదు. ఫస్ట్ కూడా కోహ్లీ పుజారా కూడా కొంచెం స్లోగానే స్టార్ట్ అయినట్టు అనిపించింది. బట్ ఒక్కటి అనిపించింది ఏంటంటే స్టార్టింగ్లోనే కోహ్లీ ఒక క్విక్ సింగిల్ తీసుకున్నట్టు అనిపించింది. అదేంటి వీళ్ళు విన్ కోసం ట్రై చేస్తున్నారా అని చెప్పి కామెంటేటర్స్ కూడా అన్నారు. బట్ అయినా ఓవరాల్ అప్రోచ్ వాజ్ ఓకే, పాజిటివ్ ఉన్నా కానీ మనమేం విన్ కోసం ఎక్స్ట్రా దూకులు అయితే చేయట్లేదు అనిపించింది. కానీ ఎట్ ద ఎండ్ డ్రా కూడా చేసుకోలేకపోయాము, ఏమీ చేసుకోలేకపోయాము. అటు ఇటుగా కన్ఫ్యూజ్డ్ బ్యాటింగ్ అప్రోచ్ అయిపోయింది అసలు. ఓకే. సో అల్టిమేట్గా అసలు ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అసలు ఆల్మోస్ట్ 6 డేస్లో 2 డేస్ రెండ్ అవుట్ అయిపోయింది. సో ఓన్లీ 4 డేస్ ప్లే మాత్రమే పాసిబుల్ అయింది. యాక్చువల్లీ నేనైతే అట్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది గేమ్ ఆల్మోస్ట్ ఈవెన్ 6th డేకి వెళ్ళేటప్పుడు కూడా నేనేమనుకున్నానంటే ఇంకా మోస్ట్లీ డ్రా అయిపోతుందిలే, ఎందుకంటే రిజల్ట్ వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఈవెంట్ కాబట్టి ఏ టీంకి కూడా ఓడిపోవడం ఇష్టం ఉండదు. అంటే రాదర్ ఎండ్ అప్ అనే డ్రా అయినా సరే ఇట్ విల్ బి షేర్డ్. సో నేను పాసిబిలిటీ డ్రా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకున్నా, కానీ మన ఇండియన్ బ్యాట్స్మెన్ నుంచి పర్టికులర్గా 2 ఆఫ్ అవర్ బెస్ట్ ప్లేయర్స్ ఇన్ దట్ టెస్ట్ ఫార్మాట్, విరాట్ కోహ్లీ అండ్ చటేశ్వర్ పుజారా ఫస్ట్ 1 అవర్లోనే అవుట్ అవడం అయితే చాలా ఇబ్బంది పెట్టిన విషయం నన్నైతే పర్సనల్గా. కోర్స్ ఫ్యాన్స్ చాలామంది కూడా అసలు ఆ 2 వికెట్లు పడగానే హోప్స్ కోల్పోయి ఉంటారు. కానీ ఐ థింక్ యు ఆర్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కైల్ జేమిసన్. సో ఈ ఎపిసోడ్ యాక్చువల్లీ కైల్ జేమిసన్ గురించి మాట్లాడకుండా మనం వేరేవి డిస్కస్ చేస్తే ఇట్ వుడ్ బి రియలీ అన్ఫేర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఐ నో దట్ యూ బీన్ ఫాలోయింగ్ కైల్ జేమిసన్ సిన్స్ హిస్ డెబ్యూ వెరీ క్లోజ్లీ. సో కైల్ జేమిసన్ పర్టికులర్గా ఈ మ్యాచ్లో తను చేసిన మ్యాజిక్ గురించి అండ్ అలాగే నువ్వు అబ్జర్వ్ చేసిన విషయాల గురించి మన లిజనర్స్తో పంచుకో. నేను ఫస్టే చెప్పాను, మనం ప్రివ్యూ చేస్తున్నప్పుడే మాట్లాడుకున్నాం ఏంటంటే కైల్ జేమిసన్ న్యూజిలాండ్ వాళ్ళ ఎక్స్ ఫ్యాక్టర్ అని. అది మాత్రం దానిలో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకు అంటే మరి నేను చెప్పింది ఏంటంటే అప్పుడు
హీ కెన్ స్వింగ్ ద బాల్ ఇన్, ఔట్ చేయగలడు, సీమ్ ఇన్ చేయగలడు, సీమ్ ఔట్ చేయగలడు, బౌన్స్ చేయగలడు. నీకు అంటే అన్ని స్కిల్స్ ఉన్నాయి. రివర్స్ స్వింగ్ ఒక్కటి మనం ఇంకా చేయగలడో లేదో తెలియదు, ఎందుకంటే ఆ కండిషన్స్లో తను బౌలింగ్ వేయలేదు. సో ఒక బౌలర్కి ఉండే ఫీచర్స్ అన్నీ తనలో ఉన్నాయి. ఇంకా దానికి తోడు 6 feet 8 inches హైట్. ఇంకా తనకంటే బెటర్ బౌలర్ అసలు ఉండగలడా అనిపిస్తుంది. నేను ఫస్ట్ తనని ఇండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సిరీస్లో చూసినప్పుడే అనుకున్నా అసలు దిస్ గై ఈజ్ యూనిక్ అని. అంటే కానీ బట్ ఇంత లెవెల్ ఆఫ్ కన్సిస్టెన్సీ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాజ్ అల్టిమేట్గా తను పేస్ చూసుకుంటే అంత ఎక్కువ ఉండదు. సో పేస్ అంత ఉండనప్పుడు మనం ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్స్ ఈ జనరేషన్ ఎవరా అని చూసుకుంటే కమిన్స్ అయినా, నీకు రబాడా అయినా వీళ్ళందరూ 145 ప్లస్ వేస్తారు. బుమ్రా అయినా కానీ, నీకు షమి అయినా కానీ 90 miles/hour ఈజీగా వేయగలరు వాళ్ళు. కానీ జేమిసన్కి అది లేదు. అది లేకపోయినా కానీ తను ఎందుకు ఇంత ఎఫెక్టివ్ ఉండగలుగుతున్నాడంటే అసలు తన యాక్యురసీకి, తన స్కిల్స్కి ఇది మాత్రం నిదర్శనం అనమాట. అసలు అంటే నన్ను అడిగితే జేమిసన్ లేకపోయింటే నాకు తెలిసి న్యూజిలాండ్ ఇస్ నాట్ ద సేమ్ టీమ్. నాకు ఎంత ఒక సౌదీ, బోల్ట్ వీళ్ళంతా స్కిల్ఫుల్ బౌలర్స్ అయినా, వ్యాగ్నర్ ఎంత కష్టపడి బౌలింగ్ చేసినా కానీ మనం గుర్తు తెచ్చుకుంటే అప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళారు న్యూజిలాండ్ వాళ్ళు 2019 ఎండింగ్లో 3 మ్యాచ్లు చిత్తుగా ఓడిపోయారు. అప్పుడు ఇంకా కైల్ జేమ్సన్ డెబ్యూ చేయలేదు. అప్పుడు అన్నారు, ఆ సిరీస్ అయిన తర్వాత అందరు అన్నారు, అరే వీళ్ళు న్యూజిలాండ్ వాళ్ళకి అంత సీన్ లేదు, ఎప్పుడు వాళ్ళు హోమ్లో బాగా ఆడతారు, అవేకపోతే వీళ్ళు తుస్ అవుతారు అని. కానీ ఆ సిరీస్లో ఒకవేళ జేమిసన్ ఒకవేళ ఆడిచ్చుంటే కనుక న్యూజిలాండ్ నాకు తెలిసి ఆ సిరీస్ 2-1 లేకపోతే 1-0 ఏదో ఒకటి చేసుకొని వచ్చేది. ఎందుకంటే తను టైలర్ మేడ్ ఫర్ ఆస్ట్రేలియన్, సౌత్ ఆఫ్రికన్, ఇంగ్లీష్ అండ్ న్యూజిలాండ్ కండిషన్స్. బేసిక్గా సేనా కంట్రీస్ అన్నిట్లో తను అసలు బెస్ట్ ఐడియల్ బౌలర్ నన్ను అడిగితే. వెస్టిండీస్లో కూడా తను నాకు తెలిసి డ్యూక్ బాల్తో తనకు వచ్చే పర్చేజ్ అది నాకు తెలిసి ఇంగ్లాండ్లో ఉన్నట్టే ఉంటుంది, అంతకంటే ఎక్కువే ఉంటుంది నన్ను అడిగితే. సో ఓన్లీ సబ్ కాంటినెంట్ తప్ప జేమిసన్కి ఎక్కడ కరెంట్లీ అయితే తిరిగి ఉండకపోవచ్చు, అన్లెస్ ఏమైనా ఇంజురీస్ అయ్యి తన బౌలింగ్ ఎఫెక్ట్ అయితే తప్ప. రైట్. సో బేసిక్గా ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అంటావు కైల్ జేమిసన్ న్యూజిలాండ్కి ఆ ఫైనల్లో. రాజు అంటే తను అంటే ఉత్త స్కిల్సే కాదు, నీకు తను ఎంత థింకింగ్ బౌలర్ అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎట్లయితే కోహ్లీని 2 innings సెటప్ చేశాడు, అసలు ఒక్క ఇన్నింగ్స్లో మాత్రం ఇన్కమింగ్ డెలివరీతో అవుట్ చేశాడు, ఇంకో ఇన్నింగ్స్లో అవుట్ గోయింగ్ డెలివరీతో అవుట్ చేశాడు. అంటే ఇక కోహ్లీ ఈజ్ అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఆఫ్ బ్యాటింగ్ ఇప్పుడు కరెంట్ జనరేషన్కి. లాస్ట్ 10-15 years వేసుకో, ఇక ఆల్మోస్ట్ 15 కాదులే అని 10-12 years. సో అంటే నీకు ఊరికే అయితే టైం పాస్గా అయితే అట్లా అవ్వదు కదా. నీకు ఇండియా న్యూజిలాండ్ సిరీస్లో కూడా ఇప్పుడు 2020 సిరీస్లో కూడా తను కోహ్లీని అవుట్ చేశాడు. సో అంటే ఊరికే ఫ్లూక్ అయితే కాదు తంది. నీకు రిపీటెడ్ సిరీస్లో ప్రతిసారి బౌలింగ్ వేస్తున్నాడు, బాగా వేస్తున్నాడు. అండ్ నీకు హీజ్ అవుట్ బౌలింగ్ ఇస్ సీనియర్ బౌలింగ్ మేట్స్ అనమాట. నీకు బోల్ట్ కంటే, సౌదీ కంటే, వ్యాగ్నర్ కంటే తనే ఎక్కువ వికెట్లు, ఇంకా తక్కువ యావరేజ్తో తీస్తున్నాడు. ఇంకోటి గమనించాలి, తను అస్సలు లూజ్ బాల్స్ అస్సలు వేయడు, గమనించలేదు అసలు. నీకు చూసుకుంటే నీకు బౌలింగ్ యావరేజ్ 8 టెస్ట్ మ్యాచెస్ అయింది, 8 టెస్ట్ మ్యాచెస్లో 13 ఉంది బౌలింగ్ యావరేజ్. అంటే సరే తక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడాడు అనుకున్నా కానీ చూసుకుంటే అసలు నీకు ఏ టెస్ట్ మ్యాచ్లో కూడా ఎక్కువ రన్స్ ఇచ్చినట్టు లేదు. అంటే రన్స్ పర్ వికెట్ అనేది చాలా తక్కువ. అంటే తను అసలు లూజ్ బాల్స్ వేయడు. ఆల్ రైట్. సో బేసిక్గా మన టీంలో ఎవరున్నారు అలాంటి ఎక్స్ ఫ్యాక్టర్ బౌలర్ ఎవరని ఒక్కసారి చూసుకుంటే ఐ థింక్ జస్ప్రీత్ బుమ్రా కమ్స్ టు మై మైండ్. ఎందుకంటే డెఫినెట్లీ గివెన్ హిజ్ రైజ్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఇన్ జనరల్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జస్ప్రీత్ బుమ్రా నుంచి ఆ టెస్ట్ స్టార్ట్ అయ్యే ముందు. ఎందుకంటే ఇషాంత్ శర్మ నుంచి, షమీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో ఆల్రెడీ అందరికీ తెలుసు. అండ్ they've played enough test match cricket for the audience to understand what exactly they are capable of. కానీ బుమ్రా దగ్గర ఏంటంటే యూ నెవర్ నో. అంటే sometimes he can mesmerize you with slower balls, sometimes yorkers, because he has got so many skills. న్యాచురల్గా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండడం అనేది ఇట్స్ ప్రెటీ కామన్. సో నాకెందుకో పర్సనల్గా బుమ్రా అంటే ఇప్పుడు మనం బుమ్రా దగ్గరికి వెళ్ళి సేమ్ క్వశ్చన్, ఆర్ యూ రియలీ హ్యాపీ విత్ యువర్ పర్ఫార్మెన్స్ అంటే ఐ డోంట్ థింక్ ఈవెన్ బుమ్రా వుడ్ గివ్ హిమ్సెల్ఫ్ 10 out of 10. బట్ హ్యావింగ్ సెడ్ దట్ హీ హ్యాస్ హ్యాడ్ బోల్డ్ ఎ కపుల్ ఆఫ్ గుడ్ స్పెల్స్. ఖచ్చితంగా మరీ దారుణంగా వేశాడని చెప్పట్లేదు, బట్ 1-2 అద్భుతమైన స్పెల్స్ వేసాడు. కానీ కొంచెం ఆ కన్సిస్టెన్సీ లోపించిందనే మాట అయితే వాస్తవం అని నమ్మొచ్చు అంటావా? నన్ను అడిగితే బుమ్రాని కొంచెం మరీ హార్ష్గా జడ్జ్ చేస్తున్నారు అనిపించింది. అంటే ఒకటి చెప్తాను, ఫస్ట్ ఓపెనింగ్ స్పెల్ ఏదైతే న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అప్పుడు తను వేసిన ఓపెనింగ్ స్పెల్ వాజ్ వెరీ పూర్. అదైతే ఒప్పుకోవాలి. తను అంటే యాక్యురసీ లేకుండే నీకు లూజ్ బాల్స్ ఇచ్చాడు, ఒక కన్సిస్టెంట్గా లెంత్ కూడా హిట్ చేయలేదు. బట్ తర్వాత తను వేసిన స్పెల్స్ అన్నీ మంచి, అంటే టాప్ లెవెల్, తన బౌలర్ ఆ లెవెల్ బౌలర్ ఏదగిన స్పెల్స్ అవన్నీ. సో అది కొంచెం రఫ్ ఉన్నారు ఆ విషయం మీద బుమ్రాని జడ్జ్ చేయడంలో.
బట్ మామూలుగా అయితే బౌలింగ్ అటాక్స్ 2 కంపేర్ చేసుకుంటే డిఫరెన్స్ నాకు తెలిసి వచ్చేసి ఇక ప్యూర్ స్వింగ్ బౌలర్ ఇండియాకి లేకపోవడము. అది న్యూజిలాండ్ వాళ్ళకి అందరూ స్వింగ్ చేయగలుగుతున్నారు. వాగ్నర్ స్వింగ్ చేయగలడు, జేమిసన్ స్వింగ్ చేయగలడు, బౌల్ట్ సోది ఇద్దరు స్వింగ్ చేయగలడు. సో ఇంత అందరూ స్వింగ్ చేయగలి మన దగ్గర కొంచెం షమి ఇంకా ఇషాంత్ అంటే స్వింగ్ చేయగలిగారు కానీ బుమ్రాకి అంత స్వింగ్ దొరకలే మరి. అంటే యాక్చువల్గా తను ముగ్గురులో చూసుకుంటే తనే బెటర్ స్వింగ్ బౌలర్ అంటారు. ఎస్పెషల్లీ అప్పుడు వెస్టిండీస్ సిరీస్లో తను ఎట్లయితే హ్యాట్రిక్ తీసాడో, ఎట్లయితే స్వింగ్ చేస్తూ న్యూ బాల్ని, కానీ అది ఈసారి కనిపించలేదు. మేబీ ఇంజురీస్ వల్ల తను రిధమ్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా, స్వింగ్ తనకు రావట్లేదా అనేది కూడా పాయింట్ మరి. ఎస్ రాహుల్, ఎగ్జాక్ట్లీ. అంటే బుమ్రా దగ్గర కొంచెం ఇప్పుడు కైల్ జేమిసన్ అయితే అట్లీస్ట్ వికెట్స్ తీయని మూమెంట్స్లో నువ్వు చెప్పినట్టు ఎట్లయితే రన్ రేట్ని కంట్రోల్ చేయగలిగాడో, బుమ్రా దగ్గర నుంచి అట్లీస్ట్ ఈవెన్ ఇప్పుడు లాస్ట్ టైం మొహమ్మద్ షమి ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు కూడా హీ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ ఇన్ ద ఎంటైర్ సిరీస్, ఫర్గెట్ అబౌట్ ఇండియా. కానీ చాలా సందర్భాల్లో ఏంటంటే కొంచెం ఐ థింక్ ఐ రెడ్ సమ్ స్టాట్ ఆల్మోస్ట్ 200 టైమ్స్ పైనే, 200 400 నంబర్ గుర్తులేదు. సో అన్ని ఫాల్ షాట్స్ ఆడించాడు బ్యాట్స్మెన్తో. సో బ్యాట్స్మెన్తో అన్ని ఫాల్ షాట్స్ వచ్చినాయి అంటే దెర్ ఈస్ ఎ సైన్ దట్ ఈస్ డూయింగ్ సంథింగ్ రియలీ వెల్. బట్ సంథింగ్ ఆ లక్ ఫ్యాక్టర్ ఏదో ఒకటి మిస్ అవుతుందని అయితే తెలిసింది అప్పుడు. బట్ ఈసారి మన ఇండియన్ లైనప్లో ఆబ్వియస్లీ బోత్ షమి అండ్ ఇషాంత్ ఆర్ బోత్ సీనియర్స్. అండ్ జస్ప్రీత్ బుమ్రా నుంచి కొంచెం ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. అండ్ అన్ఫార్చునేట్లీ నువ్వు చెప్పినట్టుగా ఫిట్నెస్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో, లేదంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ మ్యాచ్ ప్రాక్టీస్ అవ్వచ్చు, ఆర్ వాట్ ఎవర్ ద రీజన్, దట్ స్లైట్లీ కొంచెం బౌలింగ్ విషయంలో అది కొంచెం మంది ఇంపాక్ట్ అయిందని నేనైతే అనుకుంటున్నా. బట్ కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు 2 టీమ్స్లో ఎక్స్ ఫ్యాక్టర్స్ ప్లేయర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ని కొంచెం అనలైజ్ చేసాము. బట్ కమింగ్ బ్యాక్ టు బ్యాటింగ్ ఫ్రంట్, సో బ్యాటింగ్ విషయంలో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ రియలీ ఇంప్రెస్డ్ యూ ద మోస్ట్ అబౌట్ బోత్ ఇండియా అండ్ న్యూజిలాండ్? బ్యాటింగ్ పరంగా అసలు బ్యాటింగ్ గురించి కాకుండా అసలు ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడుకుందాం రాజు. ఏంటంటే టీమ్ సెలెక్షన్. మనం ఫస్ట్ అందరం ఒక విషయం మీద ఏకీవించాం. ఏంటంటే స్పిన్ వేయాలి, న్యూజిలాండ్ బ్యాట్స్మెన్కి స్పిన్ ఆడడం రాదు. మన వాళ్ళు ఫస్ట్ డే ముందే ప్లేయింగ్ 11 చెప్పేశారు. ప్లేయింగ్ 11 చెప్పేసిన తర్వాత కూడా మనం అందరం ఓకే చలో మనం అనుకున్నట్టే, అంటే మన ఇద్దరం మాట్లాడుకున్నట్టే సెలెక్ట్ చేశారు అనుకున్నాము. కానీ వర్షం గట్టిగా పడడం స్టార్ట్ అయింది. కానీ ఒక రోజు తర్వాత టాస్ వేశారు. మరి అప్పుడైనా వర్షం బాగా పడుతుంది, ఫోర్కాస్ట్ చాలా చండాలంగా ఉందని వాళ్ళకి అర్థమైనప్పుడు ఏమన్నా ఇది చేసి ఉండొచ్చా, ఏమన్నా మరి అరే ఇప్పుడు ఎందుకు ఒక ఎక్స్ట్రా పేసర్ని ఆడియచ్చేమో, ఆర్ఎల్స్ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడియచ్చేమో అని ఏమైనా ఆలోచన చేసి ఉండొచ్చు అంటావా? నాకు కూడా అనిపించింది రాహుల్, ఎగ్జాక్ట్లీ నీకు అనిపించిన థాటే. అంటే ఇంకొకటి ఏంటంటే, సరే వర్షం వచ్చి ఒకరోజు మ్యాచ్ లేట్గా స్టార్ట్ అయ్యడం ఒక పాయింట్ అయితే, ఫోర్కాస్ట్ చెక్ చేసుకున్న ఎవరికైనా క్లియర్గా అర్థమైపోతుంది అక్కడ ప్రతిరోజు మనకి ఆల్మోస్ట్ రెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉండే, అండ్ అలాగే క్లౌడీగా ఉండే అవకాశం ఉందని మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇది తెలిసిన తర్వాత అయినా సరే మేబీ ఇంకొక సీమర్ని యాడ్ చేయడమో, లేదంటే ఏదైనా ఒక్క చేంజ్ అయినా కన్సిడర్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఐ థింక్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవ్వాల్సిన రోజు దాని ముందు కొన్ని అవర్స్ ముందు అనుకుంటా, ఐ థింక్ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ఏం చెప్పాడంటే ప్రెస్ ముందుకు వచ్చి, మాకు దిస్ ఈజ్ ఇండియాస్ వెల్ రౌండెడ్ అటాక్, ఎనీ కండిషన్, సేమ్ ఇప్పుడు కోహ్లీ ప్రజెంటేషన్లో ఏం చెప్పాడో అదే స్టేట్మెంట్ కొంచెం అటు తిప్పి ఇటు తిప్పి చెప్పాడు. ఏమనంటే, మాకున్న బెస్ట్ అటాక్ ఇదే ఫర్ ఎనీ కండిషన్స్, సో వీ హ్యావ్ సింప్లీ గోయింగ్ విత్ అవర్ బెస్ట్ 11 అని కొంచెం ఎందుకో స్టబ్బర్న్ స్టాన్స్ తీసుకున్నారు. అంటే ద రీజన్ ఏంటంటే ఇది ఓన్లీ వన్ ఆఫ్ టెస్ట్. ఇప్పుడు వేరే పని ఏదన్నా ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ఇట్లాంటి ఏదైనా ఒక ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో, సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఏదైనా మిస్టేక్స్ జరిగితే వాళ్ళకి ఇంకా టైం ఉంటుంది టు రిఫ్లెక్ట్ అండ్ రిపేర్ సంథింగ్. బట్ ఇది వన్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్లో మరి అంత స్టబర్న్గా ముందే అనౌన్స్ చేసేసి, ఫస్ట్లీ ఐఎమ్ నాట్ ఎ రియల్లీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ అనౌన్సింగ్ 11s. నాకు తెలిసి ఇది ఆస్ట్రేలియన్ కల్చర్ అని నేను అనుకుంటున్నా. ఐ మైట్ బి రాంగ్, బట్ ఐ థింక్ ఇది నాకు తెలిసి పృథ్వీ షా డెబ్యూ టైం నుంచో ఆ ఇయర్ ఐ థింక్ 2018 నుంచో ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది ఇలా ప్లేయింగ్ 11 అనౌన్స్ చేయడం అనేది. ఐఎమ్ ఓకే యునో ఫర్ దీస్ కైండ్ ఆఫ్ టాక్టిక్స్ ఫర్ నార్మల్ టెస్ట్ మ్యాచెస్ అండ్ ఆల్. కానీ ఐసీసీ ఈవెంట్స్లో ఫైనల్స్లో ఇలా చేయడం అనేది ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్. ఎందుకంటే యూ ఆల్వేస్ హ్యావ్ టు కీప్ మీ అపోజిషన్ వాళ్ళు ఈజీగా ప్రెడిక్ట్ చేయగలరు ప్లేయింగ్ 11 ఏంటి,
మనం ఆడే వాళ్ళ ఆపోజిట్ ప్లేయింగ్ 11 అంటే అనేది ఏంటనేది వాళ్ళు కూడా ఈజీగా గెస్ చేయగలరు. బట్ దేర్ ఈస్ ఆల్వేస్ దట్ లిటిల్ టెంప్టేషన్. మేబీ వాళ్ళని కొంచెం గెస్సింగ్ గేమ్‌లో పెట్టి ఓకే. పేసర్‌తో వెళ్తారా? లేదు స్పిన్నర్‌తో వెళ్తారా? బ్యాటింగ్ టీమ్‌లో ఏమైనా చేంజెస్ ఉంటాయని కొంచెం గెస్సింగ్ గేమ్‌లో పెట్టాలి. లేదు వాళ్ళకి నువ్వు ముందుగా అనౌన్స్ చేసినప్పుడు ఇప్పుడు ఇట్లాంటి సిట్యుయేషన్ జరిగినప్పుడు ఎస్పెషల్లీ ఐసీసీ ఈవెంట్స్‌లో చాలా సార్లు ఇప్పుడు పర్టిక్యులర్‌గా అంతకుముందంటే రిజర్వ్ డే కాన్సెప్ట్‌లు అయ్యి చాలా తక్కువుండేవి గానీ, ఇప్పుడు ఆల్మోస్ట్ ఏ మ్యాచ్ కూడా ఆడియన్స్ ఎస్పెషల్లీ ఐసీసీ అంత ఖర్చు పెట్టి జరిపించే ఈవెంట్స్‌కి రిజర్వ్ డేలు ఇవన్నీ పెడుతున్నారు. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ప్లేయింగ్ 11 అనౌన్స్ చేయడం అయితే నా దృష్టిలో అయితే తప్పు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? ఈ ప్లేయింగ్ 11 ముందుగా అనౌన్స్ చేయడం గురించి అండ్ తర్వాత యూ కెన్ గో అహెడ్ విత్ డిస్కసింగ్ అబౌట్ ది కాంబినేషన్స్ అండ్ హౌ ఇట్ పాన్డ్ ఔట్. ప్లేయింగ్ 11 ముందు చెప్పడం నాకు కూడా ఇష్టం లే యాక్చువల్‌గా. ఎస్పెషల్లీ కోహ్లీ లాంటి వాళ్ళు జనరల్‌గా దే వుడ్ లైక్ టు కీప్ ద అపోజిషన్ గెస్సింగ్ అనే కాన్సెప్ట్‌లు ఉంటాయి. నీకు జనరల్‌గా కోహ్లీ ఎప్పుడు అరే అంటే మనం ఎప్పుడైనా సర్ప్రైజ్ చేయాలి అది ఇది అని ఉంటాడు. సో, అలాంటిది తను అంటే ఏమో మరి ఎవరి నుంచి వచ్చిందో తెలీదు గానీ సడెన్‌గా స్టార్ట్ అయింది. నువ్వు చెప్పినట్టు ఆస్ట్రేలియా సీరీస్ 2018, 19 ఆస్ట్రేలియా సీరీస్ అనుకుంటా. అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ పద్ధతి. అంటే అది పాజిటివ్స్ ఏమన్నా ఉన్నాయంటే నాకేం పాజిటివ్స్ కనిపియవు. ఏదో అట్లా పద్ధతి కొంతమంది ఫాలో అయితారు కాబట్టి కొంతమంది టీమ్స్ ఇక వీళ్ళు ఫాలో అవుతున్నట్టు అనిపించింది ఇండియా టీమ్. కానీ జనరల్‌గా ఇక నాకు తెలిసి మానేస్తారు నాకు తెలిసి. ఇప్పుడు ఈసారి నుంచి మేబీ లెసన్ నేర్చుకొని ప్రాబబ్లీ ఏది వాళ్ళది హెల్ప్ చేసినా, హెల్ప్ చేయకపోయినా గానీ నాకు తెలిసి ఈ ప్రెస్ నుంచి అయితే తప్పించుకోవడానికి మేబీ ఇండియన్ టీమ్ మళ్ళీ గమ్మున టాస్ దగ్గర టీమ్ చెప్పడం స్టార్ట్ చేస్తదనుకుంటున్నా. అండ్ కాంబినేషన్ వచ్చేసి నన్నడిగితే అంటే నాకు ఫెయిరే అనిపించింది రాజు. నువ్వు చూసుకుంటే ఫైనల్ డే, సిక్స్త్ డే రోజు తను అశ్విన్ బౌలింగ్ ఏస్తుంటే మంచి టర్న్ వస్తుండే. జడేజా గూడా ప్రాపర్ లెంగ్త్స్ ఏస్తుంటే తనకు గూడా మంచిగా నీకు డుమ్ములేస్తుండే పిచ్ పైన. ఒకవేళ మనం బ్యాటింగ్ బాగా చేసుండి మ్యాచ్‌లో నీకు యాక్చువల్లీ ఇంకా ఎక్కువ గేమ్ టైమ్ ఉండుంటే మాత్రం అంటే గేమ్ టైమ్ ఇన్ ద సెన్స్ అదే ఇప్పుడు. ఇప్పుడు ఈ పిచ్‌ని 3.5 రోజులే ఆడారు నీకు దానిపైన. ఒకవేళ వర్షం లేకుండా, ఒకవేళ ఏమీ లేకుండా మామూలుగా 4 డేస్‌కి నార్మల్‌గా అయిందనుకో ప్లే 4 డేస్ అయిన తర్వాత ఫిఫ్త్ డేకెళ్ళిందనుకో మ్యాచ్. నాకు తెలిసి స్పిన్నర్స్‌ని ఆడడం చాలా కష్టం రాజు. ఎట్లయితే అప్పుడు మోయిన్ అలీ మన మీద ఎట్లయితే బౌలింగ్ ఏసి ఓడగొట్టాడో అట్లాంటి పిచ్చే ఉంది ఇది గూడా. ఆ పరంగా టీమ్ మేనేజ్‌మెంట్ ఫెయిల్ అయినట్టు అనిపియలేదు. బట్ ఒక్కటేంటంటే వర్షం ఫోర్‌కాస్ట్‌ని వీళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసారేమో! అంటే దే ఓవర్ ఎస్టిమేటెడ్ దేర్ బ్యాటింగ్ ఏమో మరి. అది ఈ రెండిట్లో ఒకటయ్యుండొచ్చు. బికాజ్ ఒకవేళ బ్యాటింగ్ బాగా చేసి నీకు అంటే ఈ వర్షం ఏమీ లేకుండా నేను ఐడియల్ సినారియో మంచి బ్యాటింగ్ చేసే రెప్యుటేషన్ మన ఇండియన్ టీమ్ కానీ ఉంది. నమ్మి మనం అసలు మంచి లీడ్ ఇస్తాము. ఫైనల్ ఇన్నింగ్స్‌లో ఒక మంచి టార్గెట్ ఉంటుంది డిఫెండ్ చేయడానికి అనే కాన్ఫిడెన్స్‌తో ఈ డిసిషన్ తీసుకున్నట్టు అనిపించింది. అండ్ దట్ ఈస్ క్లియర్‌లీ ఐ మీన్ ఇంకా మనం మూవింగ్ బాల్ ఆడడం రాదని చెప్పి మనకు ప్రూవ్ అయిందనమాట. న్యూజిలాండ్‌తో మనం అక్కడ వాళ్ళ హోమ్ సీరీస్‌లో 2 మ్యాచ్‌లు ఓడిపోయాము. అయినా గాని మనం ఇక్కడికొచ్చి కూడా సేమ్ మిస్టేక్స్ రిపీట్ చేసినట్టు అనిపించింది. అండ్ అంటే ఒక టీమ్‌ని 3 మ్యాచెస్ కంటిన్యూయస్‌గా ఓడగొట్టిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ అంటే ఎక్స్‌క్యూజెస్ ఇవ్వడం కొంచెం నాకు నచ్చలేదు. విల్ టాక్ అబౌట్ దట్ టువర్డ్స్ ది ఎండ్. కోహ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏం చెప్పాడనే దాని గురించి. బ్యాటింగ్‌కొద్దాం రాజు అయితే. ఇప్పుడు రోహిత్ శర్మ, గిల్ నన్నడిగితే యాక్చువల్‌గా బాగా స్టార్ట్ చేశారు రాజు. నేను ఎస్పెషల్లీ రోహిత్ శర్మ గురించయితే చాలా పెద్ద పాజిటివ్ అంటా నేను. ఈ ఈ మ్యాచ్ నుంచి పాజిటివ్ ఏమన్నా వచ్చిందంటే నన్నడిగితే బెస్ట్ పాజిటివ్ రోహిత్ శర్మ బ్యాటింగే. తను చాలా అష్యూర్డ్‌గా ఉన్నాడు. తను క్లియర్‌గా తెలుస్తోంది. టెక్నికల్ అడ్జస్ట్‌మెంట్ చేసుకున్నాడని చెప్పి రెడ్ బాల్ గేమ్‌కి చాలా సీరియస్‌గా ఉన్నాడని చెప్పేసి టెస్ట్ మ్యాచెస్‌లో బాగా చేయాలని చెప్పి ఇంగ్లాండ్‌లో. సో, ఆ పరంగా బానే ఉంది. తను ఔట్ అయిన 2 డిస్మిసల్స్ ఒకటి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అయితే తను ఓకే. ఇక అయిపోయింది నా పని. ఇది ఇండియా అనుకున్నాడు. ఇండియా ఆర్ ఎనీ అదర్ కంట్రీ. ఒక 20 ఓవర్స్ తర్వాత బాల్ ఓల్డ్ అయిపోతుంది అనే ఫీలింగ్‌తో తను కొంచెం ఒక మిస్టేక్ చేశాడు ఫస్ట్ ఇన్నింగ్స్. సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం ఇక సౌదీ స్కిల్ అది. అది కంప్లీట్ టిమ్ సౌదీ స్కిల్ అది. తను ఎట్లయితే బాల్‌ని అవుట్ చేస్తూ సడెన్‌గా తను అది ఆ క్వార్టర్ సీమ్ బాల్ కూడా కాదు. మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నాం. సౌదీ క్వార్టర్ సీమ్ బాల్ కాకుండా ఇన్స్వింగర్ ఒక వేరే రకమైన ఇన్స్వింగర్ వేస్తున్నాడని. సో, ప్రాబ్లీ అసలు ఏమాత్రం పిక్ చేయలేదు రోహిత్. అసలు ఔట్ అయిపోయాడు కానీ రోహిత్ శర్మ అయితే బిగ్ పాజిటివ్. శుభ్మన్ గిల్ అయితే ఇంకా తనకి ఈ 2 ఇన్నింగ్స్‌లలో కూడా స్టార్ట్ వచ్చింది కానీ నాకైతే తను అష్యూర్డ్‌గా అనిపియలే. ఎప్పుడు ఔట్ అయితాడా అన్నట్టే ఉండే. కానీ రోహిత్ అయితే చాలా అష్యూర్డ్‌గా కనిపిస్తున్నాడు క్రీజ్ పైన. సో, అది అయితే మన ఓపెనర్స్ గురించి అంటాం. ఇక గిల్లు లేకుండా ఆల్టర్‌నేటివ్ ఎవరున్నారంటే మనకెవరు లేరు. మళ్ళీ కేఎల్ రాహుల్‌కెళ్ళాల్సొస్తది. సో, ఉన్న పరిస్థితి అట్లుంది. ఓకే రాహుల్. అల్టిమేట్‌గా మనం టీమ్ అనౌన్స్ చేసే విషయంలో మాత్రం కొంచెం
మనం ఒక పొడుపు కథలాగా ఏంటంటే ఒక పాటలో ఉంటది. ఎప్పటికీ తను గుప్పెటు విప్పదు, ఎవ్వరికీ తన గుట్టుని చెప్పదు, ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ అని. సో, నాకు తెలిసి ఆ పద్ధతి ఫాలో అయితే బెస్ట్ ఏమో ఎప్పటినుంచైనా కొంచెం ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరిగిన పరిణామాల తర్వాత అలా అయినా పాటిస్తే మంచిదనిపిస్తుంది. బట్ యాహ్! ఐ థింక్ రోహిత్ శర్మ గురించి యూ ఆర్ స్పాట్ ఆన్ రాహుల్. నేనైతే ఐ మీన్ ఆఫ్‌కోర్స్ నేను కొంచెం రోహిత్ శర్మ ఫ్యాన్స్ అని మనోళ్ళకి తెలుసు. సో, నేనైతే రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసిన తర్వాత ఎస్పెషల్లీ ఇన్ బోత్ ద ఇన్నింగ్స్ ఆఫ్‌కోర్స్ అంత ఎక్కువ స్కోర్‌లు చేయలేదు ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా. బట్ నాకెందుకో ఇంగ్లాండ్ సిరీస్‌లో ఒకటో, రెండో గట్టిగా కొడతాడు అనిపిస్తుంది. హోప్‌ఫుల్లీ ఫింగర్స్ క్రాస్డ్. ఒకవేళ తను ఇప్పుడెంత అష్యూర్డ్‌గా కనిపించాడో, అంతే అష్యూర్డ్‌గా గనక ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆడితే I have a strong feeling that Rohit Sharma might end up as the leading run scorer in the England Test series. But yeah, that's for later. But yeah, నువ్వు చెప్పినట్టుగానే దే లుక్డ్ లైక్ దే హ్యాడ్ ఎ క్లియర్ ప్లాన్. అంటే ఓపెనర్స్ ఇద్దరు కూడా స్టార్టింగ్ నుంచి ఈవెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ క్రీజ్ బయటకొచ్చి ఆడుతున్నాడు. అంటే అది ఆల్మోస్ట్ మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. బ్యాట్స్‌మెన్ ఎందుకు క్రీజ్ బయట ఆడతారు, ఆ మూవ్‌మెంట్ నెగేట్ చేయడానికని చెప్పి. సో, అది శుభ్మన్ గిల్ నాకొక్కటే సర్ప్రైజింగ్ ఏమనిపించిందంటే తను నడుస్తున్నాడు బౌలర్ దగ్గరికి. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ ఇన్ ఇంగ్లాండ్. అంటే క్రీజ్ బయట నుంచోవడం ఒకటి టెక్నికల్ అడ్జస్ట్‌మెంట్ దట్ ఈస్ ఆల్ ఫైన్. అంటే ఆ టెక్నిక్ తోటి సక్సీడ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంగ్లాండ్ కండిషన్స్‌లో ఉన్నారు. అండ్ వేరే స్వింగింగ్ కండిషన్స్‌లో క్రీజ్ బయట నుంచొని సక్సీడ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ బెటర్ ఎగ్జాంపుల్ దాన్ విరాట్ కోహ్లీ ఇన్ ద లాస్ట్ ఇంగ్లాండ్ సీరీస్. కాకపోతే శుభ్మన్ గిల్ ఎప్పుడైతే అట్లా నడుస్తున్నాడో నాకు భయమేసింది. ఎందుకంటే ఇంగ్లాండ్ బౌలర్స్ అందరికీ కూడా మంచి బౌన్సర్‌లు ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ సమ్‌వన్ కెనాట్ బౌల్ ఎ బౌన్సర్ అని. ఇప్పుడు కైల్ జేమ్సన్ గురించి తెలుసు. వాగ్నర్ అండ్ అలాగే సౌదీ కూడా మంచి బౌన్సర్ ఏస్తాడు. అండ్ బోల్ట్ గురించి తెలిసిందే. సో, ఇంతమంది వాళ్ళు బౌన్సర్ ఎయగలరని తెలిసిన తర్వాత కూడా ఆ గట్స్‌కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. బట్ యాహ్! హెల్మెట్‌కి తగిలినప్పుడు మనోడికి ఫస్ట్ బ్లో తగిలింది చూడు అప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది మరి. లేకపోతే అక్కడ హైట్ ఎంత జేమిసన్‌ది పండుగాడు అంటావా? అంత బౌన్సే వస్తుంటే అన్‌ఈవెన్‌గా తనకి బౌన్స్ వస్తదని తెలిసి గూడా ఇదేమో ఫస్ట్ టైమ్ గూడా ఆడట్లే. జేమిసన్ ఐపీఎల్‌లో గూడా చూసారు. కోహ్లీ గూడా దగ్గరుండి చూసాడు జేమిసన్‌ని. నీకు అట్లాంటిది అంటే ఏమో టీమంతా నీకు పైనుంచి కింద వరకు ప్రతి ఒక్కళ్ళు క్రీజ్ బయటికెళ్ళి ఆడారు. కోహ్లీ లాస్ట్ టూర్‌లో అట్లా సక్సెస్‌ఫుల్ అయ్యాడు గదా! అని చెప్పి అందరూ అదే బాట పడ్డారు. కానీ ఓకే. అది నేను సమర్థిస్తా ఓకే. దానితో వాళ్ళు బోల్ట్, సౌదీని మంచిగా ఆడారు నీకు ఓపెనర్స్ చూసుకుంటే. కానీ జేమిసన్ బౌలింగ్‌కొస్తే గమ్మున మామూలు స్టాన్స్‌కెళ్ళిపోవచ్చుగా. ఎందుకని ముందుకెళ్లారు అసలు? శుభ్మన్ గిల్ చేసిందైతే అసలు కంప్లీట్ బ్రెయిన్‌లెస్ పని. అంటే కనిపిస్తుంది మనకే అర్థమైంది. అరే! వీడేంది బయటకొస్తున్నాడు, వస్తున్నాడంటే ఫట్టుమని తగిలింది. ఇట్లా ఓ చూపు చూసాడు రాజు జేమిసన్ వచ్చి. ఏంది ఎట్లా ఎక్కడికొస్తున్నావు? ఎక్కడికి పోతున్నావు అసలు? నేను బౌలింగ్ ఏస్తుంటే ఓ చూపు చూసాడు. భయంకరంగా ఉండేది ఆ చూపు మాత్రం. అది చూస్తే ఏ బ్యాట్స్‌మన్ బయట బ్యాటింగ్ చేయడు జేమిసన్‌కి. అయినా గాని మన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్‌లో చేశారు. అదే కామెడీ. అవును రాహుల్, స్పాట్ ఆన్ అబౌట్ దట్ అనాలిసిస్. అంటే శుభ్మన్ గిల్ ఓకే. ఐ మీన్ యంగ్ క్రికెటర్ కాబట్టి హోప్‌ఫుల్లీ నేర్చుకుంటాడని అనుకుందాం. బట్ ఐ థింక్ వీ హ్యావ్ టు అడ్రెస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ హియర్. ఎందుకంటే ఇప్పుడు మీడియాలో చాలా హాట్ టాపిక్ ఇది. చటేశ్వర్ పుజారా గురించి. అసలు వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ పుజారా ది బ్యాట్స్‌మెన్ ఇన్ దిస్ పర్టిక్యులర్ మ్యాచ్ అంతే. మనం వీ కెన్ టాక్ అబౌట్ ది డీప్ అనాలిసిస్ అబౌట్ ఇంగ్లాండ్ ఇదంతా లేటర్ మాట్లాడుకోవచ్చు. బట్ జనరల్‌గా ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఒరిజినల్‌గా నువ్వు పుజారా దగ్గర నుంచి ఏమేమి ఎక్స్‌పెక్ట్ చేస్తావో నువ్వు అది చూసావా? లేదు వాట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్ టేక్ ఆన్ హౌ పుజారా అప్రోచ్ దిస్ బోత్ ద ఇన్నింగ్స్ ఇన్ దిస్ టెస్ట్ మ్యాచ్? పుజారా యాక్చువల్‌గా అంటే బాల్స్ అయితే బానే ఆడాడు. 50, 60 బాల్స్ మినిమమ్ ఆడాడు 2 ఇన్నింగ్స్‌లో. కానీ స్కోర్ యాజ్ యూజువల్ కదల్చలేదు. తను ఈ మధ్య స్కోర్ చేయట్లేదు. మనం అందరం లైట్ తీసుకున్నాం ఆస్ట్రేలియా సీరీస్. సరే తను ఒక రోల్ ప్లే చేస్తున్నాడు. ఏముంది తను అట్లా ఆడడం వల్ల కింద పంత్ వీళ్ళందరికి ఫ్రీడమ్ దొరుకుతది. అది ఇది అని చాలా మాట్లాడుకున్నాం. కానీ యాక్చువల్‌గా లాస్ట్ 2 ఇయర్స్‌లో చేతేశ్వర్ పుజారా స్టాట్స్ చూస్తే యావరేజ్ 30 ఉంది రాజు. నాకు దిమ్మ తిరిగింది ఇందాక చూసి. అంటే అంటే అదే మనం అంటే ఇక్కడే మనకొస్తదనమాట. అదే మనం చాలా సమర్థిస్తాం, సపోర్ట్ చేస్తాం పుజారాని ఏం గాదు ఈజ్ ప్రాపర్ టెస్ట్ మ్యాచ్ ప్లేయర్ అంటే, ఒక ప్రాపర్ టెస్ట్ మ్యాచ్ ప్లేయర్ నంబర్ 3లో ఆడుతున్న ప్లేయర్ యావరేజ్ 30 ఉండొద్దు రాజు. ఎనీ కండిషన్స్. నువ్వు ఇంగ్లాండ్‌లో ఆడు, ఇండియాలో ఆడు, వెస్ట్ ఇండీస్‌లో ఆడు, ఎక్కడైనా ఆడు. 30 మాత్రం యావరేజ్ చేయడం చాలా తప్పు. మనం అంటే ఫ్యాన్స్ పరంగా మనం మనం ఇది గమనించకుండా ఓకే పుజారా అట్లానే ఆడాలి. పుజారా తోపు దమ్ముంటే ఆపు అనుకుంటున్నాం గానీ,
అది మాత్రం మనం ఎస్కేప్ చేయలేం. అంటే ఇక దట్ ఈస్ ఇన్ఎక్స్‌క్యూజబుల్ అనాలి రాజు. అంటే ఒక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కొచ్చిన టీమ్‌లో నంబర్ 3 30 యావరేజ్ చేస్తున్నాడంటే, అది ఒక్క స్టేట్‌మెంట్ చాలు నన్నడిగితే. వి డోంట్ డిజర్వ్ టు విన్ దిస్ ఛాంపియన్‌షిప్ అనడానికి. అవును రాహుల్. బట్ పుజారా చాలా టఫ్ క్యారెక్టర్. అంటే ఓకే, ఇలాంటివన్నీ చెప్పుకోవడానికి చాలా ఫ్యాన్సీగా ఉంటాయి. టఫ్ క్యారెక్టరు, గ్రిట్టి బ్యాట్స్‌మ్యాను, చాలా రాక్ లాంటి మనిషి ఇవన్నీ. బట్ యాహ్! ఐ థింక్ పుజారా హిమ్సెల్ఫ్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ హౌ హిస్ క్రికెట్ హ్యాస్ బీన్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఎందుకంటే ఇప్పుడు మనం సేమ్ సిట్యుయేషన్ బ్రిస్బేన్‌లో మనం ఆ హిస్టారిక్ టెస్ట్ మ్యాచ్ గెలిచినప్పుడు ఐ థింక్ లాస్ట్ డేకి వెళ్ళినప్పుడు ఫస్ట్ సెషన్‌లో ఒకే ఒక్క వికెట్ పడిందనుకుంటా. రోహిత్ శర్మది 8థ్ ఓవర్‌లో వికెట్ పడితే 48థ్ ఓవర్ వరకు మళ్ళా వికెట్ పడలేదు. అంటే పుజారా మధ్యలో కూడా పెద్దగా ఏం స్కోర్ చేయలేదు. అంటే ఐ థింక్ సమ్ 220 బాల్సో 210 ఎంతో ఆడి 50 ఎంతో స్కోర్ చేశాడు. సో, అప్పుడు కూడా పుజారాస్ రోల్ వాస్ టు ఎన్ష్యూర్ దట్ హి ఈస్ ఈటింగ్ ఔట్ ది ఎనర్జీ ఆఫ్ ఆస్ట్రేలియన్ బౌలర్స్ అండ్ మేకింగ్ ఇట్ ఈజీ ఫర్ ద బ్యాట్స్‌మెన్ ఎట్ ది అదర్ ఎండ్. మనం ప్రివ్యూలో కూడా ఈ కాన్సెప్ట్ మాట్లాడడం అండ్ అలాగే మనం స్పేస్ ఒకసారి కండక్ట్ చేసినప్పుడు కూడా దీని గురించి చెప్పుకున్నాం. అంటే పుజారాస్ రోల్ జస్ట్ నాట్ లైక్ ఎన్ఫోర్సింగ్ ఎన్ఫోర్సర్ రోల్‌లో కాకుండా తను కొంచెం అష్యూర్డ్‌గా తను ఒక ఎండ్ తను హోల్డ్ చేస్తే ఆపోజిట్‌లో మనకి ఎట్లాగో అల్ట్రా అగ్రెసివ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సే విరాట్ కోహ్లీ అండ్ రహానే కూడా ఆ రోల్ ప్లే చేయగలడు. అండ్ రిషబ్ పంత్ అండ్ అలాగే మన జడేజా వీళ్ళందరూ ఉన్నారు. బట్ యాహ్! ఎందుకో పుజారా కొంచెం తన అదే టెక్నికల్‌గా తను దొరికిపోవడం అనేది కొంచెం బాధపెట్టిన విషయం. ఎందుకంటే ఇప్పుడు చాలా పెద్ద సీరీస్ ఉంది. సో, అట్లాంటి సీరీస్‌లో నంబర్ 3 అండ్ నంబర్ 4 ఆర్ ఆల్మోస్ట్ లైక్ ఒక హోలీ స్పాట్స్ అనమాట టెస్ట్ క్రికెట్‌లో. సో, అట్లాంటి స్పాట్స్‌లో మనవాడు టెక్నికల్‌గా అలా దొరికిపోవడం అది కూడా లైక్ ఇదేంటంటే లైక్ ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దొరికిపోవడం అనేది చాలా ఇది. పోనీ ఏదైనా ఫుట్ వర్క్ విషయంలో గానీ వేరే దాంట్లో దొరికిపోతే ఓకే. ఏదైనా కొత్త వీక్‌నెస్ అని పెద్దగా కాన్సంట్రేట్ చేయరు. కానీ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దొరికిపోవడం ఇలాంటివి మాత్రం ఇంగ్లాండ్ వాళ్ళ అనాలిసిస్‌లో మామూలుగా ఉండరు. సో, ఎందుకో ఐ థింక్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రిపోర్ట్స్ చూస్తుంటే పాజిటివ్‌గా ఏం కనబడట్లేదు. బట్ యాహ్! నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇందాక ఫస్ట్ ఇండియా స్టార్ట్ గురించి చెప్పావు. యాక్చువల్లీ దీనికి ముందు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టెస్ట్ సీరీస్ నేను కవర్ చేసినప్పుడు కూడా నాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే, ఫస్ట్ 15, 16 ఓవర్స్ వరకు బాల్ మూవ్ అయిన పర్సెంటేజు, తర్వాత నెక్స్ట్ మూవ్ అయ్యే పర్సెంటేజ్ చూసుకుంటే, యాక్చువల్లీ 16, 17 ఓవర్స్ తర్వాతే బాల్ ఎక్కువ మూవ్ అయినట్టు ప్రూవ్ అయింది. అండ్ నాసిర్ హుసేన్ కూడా కంటిన్యూయస్‌గా మెన్షన్ చేస్తా ఉన్నాడు అది చాలా సార్లు. సో, నేను అందుకే ఇండియా ఫస్ట్ 15 ఓవర్స్ వరకు కొంచెం సేఫ్‌గా ఆడి, చాలా పాజిటివ్ స్టార్ట్ కనపడినా నాకు మనసులో మాత్రం ఇది కాదు స్టార్ట్ అంటే 16, 17 ఓవర్ తర్వాతే మ్యాచ్ స్టార్ట్ అయ్యిద్ది అనే ఫీలింగ్‌లోనే ఉన్నాను. స్కోర్ బోర్డ్ పట్టించుకోవట్లేదు. ఆ బాల్ ఒక్కటే ఆలోచిస్తా ఉన్నా. ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగానే ఆ 16, 17 ఓవర్స్ తర్వాత బాల్ భరతనాట్యం చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా మనోళ్ళు ఓకే. ఫస్ట్ ఓపెనర్స్ ఇద్దరు ఔట్ అయిపోయిన తర్వాత కోహ్లీ తర్వాత ఇప్పుడు ఆ రోజు అంటే ఆ మ్యాచ్ జరిగిన రోజు కోహ్లీ, రహానే వాళ్ళిద్దరూ గూడా నాట్ ఔట్‌గా ఉండేసరికి కొంచెం కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. బట్ నెక్స్ట్ రోజుకి సీన్ మారిపోయింది. సో, ఏం జరిగింది? ఆ ముందు రోజు కోహ్లీకి, నెక్స్ట్ రోజు కోహ్లీకి ఏం డిఫరెన్స్ వచ్చిందసలు? అంటే అసలు ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ మనం జేసినప్పుడు 'కోహ్లీ, రహానే' పార్ట్నర్‌షిప్ ఏదైతే ఉండేనో దట్ వాస్ ఇండియాస్ బెస్ట్ బ్యాటింగ్ పార్ట్నర్‌షిప్ నన్నడిగితే. వాళ్ళు ఆడినంత బాగా ఎవరు ఆడలే. రహానే నాకు తెలిసి ఉన్న టీమ్ మొత్తంలో మూవింగ్ బాల్ ఆడటంలో కోహ్లీ కంటే బెటర్ తనే ఆడాడనిపించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 49 కొట్టాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఓకే. బానే అటు ఇటు మేనేజ్ చేస్తున్నట్టు అనిపించింది. ఔట్ అయ్యాడు డౌన్ ద లెగ్ సైడ్ టచ్ చేసి. కానీ ఆ ఇన్నింగ్స్ ఆ పార్ట్నర్‌షిప్ మాత్రం వండర్‌ఫుల్ రాజు. అంటే అది నాకు నిజంగా మనం మంచి టోటల్‌కి తీసుకెళ్తది అనుకున్నాము. కానీ నెక్స్ట్ డే వచ్చేసి అంతా అడ్డం తిరిగింది. కథ అడ్డం తిరిగి మనం అంతా కథ కంచికి చేరింది. అంటే ఇది ఇక్కడ క్రెడిట్ మాత్రం న్యూజిలాండ్ బౌలింగ్‌కే ఇవ్వాలి. ఎందుకంటే నెక్స్ట్ డే ఎట్లయితే వాళ్ళు లెంత్ అడ్జస్ట్ చేసుకొని గాని, నీకు జేమిసన్ ఎట్లయితే ఎగ్జిక్యూట్ చేసాడు ప్లాన్. నీకు ఎట్లయితే వాగ్నర్ రహానేని విసిగించడం ఇది ఫస్ట్ టైమ్ కూడా కాదు. ముందు మనం క్రైస్ట్ చర్చ్ టెస్ట్ మ్యాచ్‌లో అట్లానే ఏసాడు. రహానే షాట్ ఏసి సావగొట్టి బోల్డ్ చేస్తాడు. అటు ఇటు చేసి తను అన్‌సెటిల్ చేసి. నేను మొన్న కూడా అట్లాంటి డిస్మిసలే చేసాడు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో నీకు. తను షాట్ ఆ ఏసి. గాయాలు ఇంకా మానలేదేమో అనిపిస్తుంది నాకెందుకో. అవును రాజు. ఖచ్చితంగా. అంటే ఆ సీరీస్‌లో అయిన అంటే మిస్టేక్స్ మళ్ళీ ఇంకా రిపీట్ అయితున్నాయి. అంటే ఇంకా మన వాళ్ళేం నేర్చుకోలే అన్నట్టు అనిపిస్తది. నీకు అదే సేమ్ అంటే ఒక్కటి నేర్చుకున్నారు రాజు. బయట ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌ని కెలకడం తగ్గించారు. అది కాన్షియస్‌గా చేశారు.
కానీ అది అది చేసినా కానీ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో కోహ్లీయే చేసాడు మళ్ళీ అదే పని. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ గెలికి ఔట్ అయ్యాడు. సో, అది ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ వీళ్ళు ఆడట్లేదు కదా అని చెప్పేసి న్యూజిలాండ్ వాళ్ళు అడాప్ట్ అయ్యి నీకు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇన్‌కమింగ్ డెలివరీస్‌తో అవుట్ చేశారు కోహ్లీని. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో తను ఓకే ఇన్‌కమింగ్ డెలివరీ కోసం వెయిట్ చేస్తూ ఔట్ సైడ్ ఎడ్జ్ ఇచ్చాడు కోహ్లీ. సో, ఇక్కడ మనం క్రెడిట్ ఇవ్వాల్సింది న్యూజిలాండ్ బౌలర్స్ కూడా చాలా ఉంది రాదు. అంటే ఊరికే అయితే కాదు. నీకు వ్యాగ్నర్ ఎట్లయితే తను అక్కడ స్వింగ్ లేదు ఏం లేదు అనుకున్నాం కానీ తను వచ్చి శుభ్మన్ గిల్కి ఫస్ట్ బాల్ ఇన్ స్వింగ్ వేసాడు. నెక్స్ట్ బాల్ లైన్ హోల్డ్ అయింది. మామూలు యాంగిల్ ఓవర్ ది వికెట్ యాంగిల్ లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ది వికెట్ వెళ్ళింది. ఎడ్జ్ చేసాడు సింపుల్ గా. అంటే వీళ్ళకంటే స్కిల్స్ లేవని అయితే మనం ఏమి అనలేం రాదు. అంటే మనం ఒక్కసారి క్రెడిట్ ఇవ్వాలి. ఇప్పుడు ఎందుకు కోహ్లీ రహానే బిల్డ్ కాలేకపోయారు అక్కడి నుంచి అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ బౌలింగ్ కి క్రెడిట్ ఇవ్వాలి. ఎస్పెషల్లీ కైల్ జేమ్సన్ కి క్రెడిట్ ఇవ్వాలి మనం. ఓకే. రాహుల్, నువ్వు కైల్ అంటుంటే నాకు న్యూజిలాండ్‌లో ఇంకొక కైల్ గుర్తొచ్చాడు. అతను కైల్ మిల్స్. సో, కైల్ మిల్స్ హెయిర్ స్టైల్ కూడా చాలా ఫేమస్ అప్పట్లో. సో, కైల్ మిల్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, జనరల్లీ టిమ్ సౌదీ ప్రాబబ్లీ వన్ ఆఫ్ న్యూజిలాండ్స్ బెస్ట్ బౌలర్స్ ఇన్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్. సో, అతనికి ఇప్పటికీ కూడా ఒక ప్రాపర్ ఇన్ స్వింగర్ లేదు. అంటే జనరల్‌గా టెస్ట్ మ్యాచ్‌లో అంత మంచి రికార్డ్ ఉన్న వాళ్ళకి బేసిక్‌గా ఎస్పెషల్లీ పేసర్స్ అండ్ ఓపెనింగ్ బౌలర్స్ ఏసే వాళ్ళందరికీ ఔట్ స్వింగ్, ఇన్ స్వింగ్ అనేది ఎంతో కొంత, అంటే నాట్ లైక్ పర్ఫెక్ట్ ఏదో జిమ్మీ ఆండర్సన్ లాగా అంత పర్ఫెక్షన్ ఎవరికీ ఉండదు. బట్ అట్లీస్ట్ దే హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ స్టాక్ డెలివరీస్. సో, మనవాడికి ఏంటంటే టిమ్ సౌదీ పాపం ఈ ఇన్ స్వింగర్ గురించి చాలా ఇబ్బంది పడేవాడు. ఏం చేసేవాడంటే అంతకుముందు వైడ్ ఆఫ్ ద క్రీజ్ వెళ్ళి బ్యాట్స్‌మ్యాన్ ఏదన్నా ఎల్‌బిడబ్ల్యూ ట్రాప్ చేయడానికి యాంగిల్స్ అవి యూజ్ చేస్తూ ఉండేవాడు. కానీ తను ఒకసారి కైల్ మిల్స్‌ని అప్రోచ్ అయ్యి, భయ్యా ఎట్లైనా నేను కొంచెం బ్యాట్స్‌మ్యాన్‌ని ఇన్ స్వింగర్స్ తోటి బెంబేలెత్తించాలి. ఏదో ఒకటి చెప్పు నాకు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు కైల్ మిల్స్ తనకి ఒక, నువ్వు ఐ థింక్ యూ ఆల్రెడీ మెన్షన్డ్ ఇట్, ఆ 3/4 సీమ్ బాల్ అనేది తను నేర్పించాడంట. అంటే అది పెద్ద కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ ఏం కాదు బేసిక్‌గా. 45 డిగ్రీస్‌లో అది బాల్‌ని హోల్డ్ చేసి కొంచెం మన బౌలింగ్ క్రీజ్‌లో యాంగిల్స్‌ని యూజ్ చేసి బ్యాట్స్‌మెన్‌కి ఏంటంటే ఆల్మోస్ట్ నేను ఆఫ్ స్టంప్, ఫిఫ్త్ స్టంప్ టార్గెట్ చేస్తున్నాననే టెంప్టేషన్ ఇచ్చి ఒక 3, 4 ఔట్ స్వింగర్స్ ఏసి వెంటనే వేస్తాడనమాట. సో, అదే క్లాసిక్. ఇప్పుడు ద బ్యూటీ ఆఫ్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ ఏంటంటే సెటప్ అనమాట. ప్రాపర్ సెటప్. నీకు 3, 4 బాల్స్ అన్నీ ఔట్ స్వింగర్స్ అయినట్టు ఉంటే నెక్స్ట్ బాల్ సడెన్‌గా ఔట్ స్వింగర్ అయినట్టు వచ్చి ఇన్ స్వింగర్. ఇప్పుడు కోహ్లీ డిస్మిసల్స్ గురించి నువ్వు మెన్షన్ చేసినప్పుడు కూడా అదే జరిగింది. సో, ఐ థింక్ క్రెడిట్ టు న్యూజిలాండ్ బౌలర్ ఎస్పెషల్లీ సీనియర్స్ టిమ్ సౌదీ, ట్రెంట్ బోల్ట్ దగ్గర నుంచి అంత పర్ఫార్మెన్స్ అంటే ఎక్స్‌పెక్ట్ చేసినంత రేంజ్‌లో వాళ్ళు చేయలేకపోయినా కైల్ జేమ్సన్ అండ్ నీల్ వాగ్నర్ అసలు అతని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నాకు ఇంకా ఒక విషయం గుర్తొస్తది. అది వాగ్నర్ గురించి చెప్తా ఉంటే, ఈ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముందు సైమన్ డోల్‌ని ఒకళ్ళు అడిగారనమాట. ఇప్పుడు ఇండియాకి విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఫుల్ ఫైర్, ఫుల్ అగ్రెషన్ ఉంటది. ఆపోజిట్ టీమ్‌లో విరాట్ కోహ్లీ లాంటోళ్ళు ఎవరున్నారో చెప్తారా అని అడిగితే, సైమన్ డోల్ ఇద్దరు పేర్లు చెప్పాడు. బేసిక్‌గా ఇప్పుడు నేను చెప్పే పేర్లు ఎవరు వీళ్ళా అన్నట్టు అనుకుంటారు. టిమ్ సౌదీ అండ్ నీల్ వాగ్నర్ పేరు చెప్పాడు. నీల్ వాగ్నర్ పేరు కూడా చాలా భయపడుతూ చెప్పాడు. ఏమన్నాడంటే, నీల్ వాగ్నర్ ఆన్ ఫీల్డ్ మీద ఎంత ఫైర్‌లో ఉంటాడో, ఆఫ్ ఫీల్డ్ కంప్లీట్ ఆపోజిట్‌లో ఉంటాడు. అతన్ని మించిన కూలెస్ట్ పర్సన్ మీరు ఇంకెక్కడ మీట్ అవ్వరు. కానీ ఒక్కసారి పిచ్‌లోకెళ్ళాడంటే మాత్రం అసలే నీల్ వాగ్నర్ తను బౌలింగ్ ఏసే ఇంటెంట్ గాని, తను కన్సిస్టెన్సీ గాని, ఇంకా దాని గురించి అందరికీ తెలిసిన విషయమే. నాకింకా గుర్తుంది. మేము ఐ థింక్ ఆఫీస్ నుంచి న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌లు అయి కవర్ చేసినప్పుడు బేసిక్‌గా ఇంకా ఎర్లీ మార్నింగ్ కరెక్ట్‌గా 6 ఆ టైంకి సెకండ్ సెషన్ లేదు, థర్డ్ సెషన్ ఆ మధ్యలో ఉంటది ట్రాన్సిషను. సో, బ్రేక్‌ఫాస్ట్‌కని చెప్పి కిందకి వెళ్ళి వస్తే జనరల్‌గా వాగ్నర్ అయితే గంటలు గంటలు ఏస్తానే ఉండేవాడు బౌలింగ్. అసలు ఏ నా మనకే భయమేసేది. ఎంతసేపు ఏస్తాడురా అది కూడా బౌన్సర్స్. బేసిక్‌గా బౌన్సర్స్ అంటేనే ఎఫర్ట్ బాల్స్ అంటారు. అలాంటిది కంటిన్యూయస్‌గా 10 ఓవర్లు, 12 ఓవర్లు అంత కన్సిస్టెంట్‌గా వేసేవాడు. అల్టిమేట్‌గా తన లాస్ట్ ఓవర్ ఇదే అనుకునే టైంలో బ్యాట్స్‌మెన్ వికెట్ ఇచ్చేసేవాడు. ఐ థింక్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నీల్ వాగ్నర్ విచ్ ఈస్ టు నెవర్ గివ్ అప్. సో, రియల్లీ అంటే నీల్ వాగ్నర్ ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఆ రహానే ట్రాప్ అది 49 దగ్గర అనుకుంటా కదా! మన రహానే గిఫ్ట్ ఇచ్చాడు. సో, ఆ ట్రాప్ గురించి ఏం చెప్తావు? ఆ లెగ్ సైడ్ ట్రాప్ గురించి? రహానే లెగ్ ట్రాప్ నాకు తెలిసి అది చెప్పాక ఇందాక నేను నోట్ చేసినట్టు ఎట్లయితే నీకు న్యూజిలాండ్ సిరీస్‌లో తనని బౌన్సర్‌లేసేసి సావగొట్టి ఎట్లయితే తను చివరికి తను బోల్డ్ చేసాడో, ఇక్కడ అట్లనే బౌన్సర్‌లేసేసి తనని ట్రాప్‌లో పెట్టాడు. అసలు కరెక్ట్‌గా అక్కడే ఫీల్డర్‌ని పెట్టాడు విలియమ్సన్. అసలు మంచిగా ఈజీ క్యాచ్ ఇచ్చినట్టు అనిపించింది. అంటే చూస్తే ఎట్లా అనిపించిందంటే క్యాచింగ్ ప్రాక్టీస్ ఇస్తున్నాడు అనిపించింది. కానీ
దాన్నంటే ఎందుకంత చిరాకు పెట్టిస్తే తప్ప ఎందుకు ఆడతాడు ఆ షాట్ అని కూడా మనం ఆలోచించాలనమాట. ఇంకా నీల్ వాగ్నర్ ఎట్లయితే నీకు జడేజాని ఔట్ చేసాడో రాజు, దట్ వాస్ ఎ సూపర్బ్ అసలు ఎగ్జిబిషన్ రాజు అసలు. నీకు ఎట్లయితే జడేజా మాత్రం నేను ఔట్ అవ్వనని కూర్చున్నాడు. నేను ఇక్కడే ఉంటాను. నేను పంత్ కూర్చొని మ్యాచ్‌ని డీప్ తీసుకెళ్తాము. టీ వరకు ఆడదాం అని కూర్చున్నారు. కానీ జడేజాకి ఏస్తూనే ఉన్నాడు బౌన్సర్‌లు. డౌన్ ద లెగ్ సైడ్ పోతున్నాయి. తన సంకలోకేస్తున్నాడు బాల్లు. కష్టపడుతున్నాడు జడేజా. అటు ఇటు ఫైట్ చేస్తున్నాడు. జడేజా నార్మల్‌గా ఈజీగా ఫుల్ షాట్, లుక్ షాట్‌లు ఆడతాడు నీకు. మనం చూసుకుంటే టీ20 గేమ్ చూసుకుంటే ఆ షాట్‌లు బాగా ఆడతాడు. కానీ బాగా రిస్ట్రెయిన్ చేసుకుంటున్నాడు. అట్లా ఇట్లా ఏదో ఫైట్ చేస్తున్నాడు. అంతలో కొద్దిగా రాజు ఒక్క చిన్నగా నీకు మిడిల్ స్టంప్ మీద బాలేసి కొంచెం నీకు అరౌండ్ ది వికెట్ యాంగిల్ ఏస్తున్నాడు కాబట్టి లెఫ్ట్ ఆర్మ్ అరౌండ్ ది వికెట్ నీకు అలా అక్రాస్ ద లెఫ్ట్ హ్యాండర్ పోయింది బాల్. కొద్దిగా ఇట్లా ఇక్కడ జడేజా ఇట్లా నీకు ఆల్రెడీ ఇట్లా తన బాడీ మీదకి వస్తుంది అనుకున్నట్టు ట్యూనే ఉన్నాడు. సడన్ గా బాల్ రాగానే బ్యాట్స్మెన్ ఎట్లుంటుందంటే నీకు ఎప్పుడైనా షార్ట్ బాల్ వేసి తర్వాత వైడ్ బాల్ వేస్తే జనరల్ గా బ్యాట్స్మెన్ టెండెన్సీ ఆ బాల్ ని ముట్టడానికి ట్రై చేస్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళు బ్యాట్ తో బాల్ ని టచ్ చేద్దామని చూస్తుంటారు అనమాట షార్ట్ బాల్ వేసినప్పుడు. అప్పుడు తను అట్లా కొద్దిగా ఇట్లా బ్యాట్ ముందుకు జరుపుతాడు, కరెక్ట్ గా ఎడ్జ్ తీసుకుంటుంది. సో అప్పుడు జడేజా మామూలు డిసప్పాయింట్మెంట్ రాలే అసలు. మేబీ అది చూసిన తర్వాత నాకు అనిపించింది మేబీ తను కూడా తన న్యాచురల్ గేమే మేబీ అటాక్ చేస్తుంటే ఏమయ్యేదా అనిపించింది. కానీ ఇక అవన్నీ హైండ్ సైట్ ఇక. దాదాపు 50 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు జడేజా. సో, నేనైతే హానెస్ట్‌లీ ఐయామ్ రియల్లీ డిసప్పాయింటెడ్ విత్ జడేజా ది బ్యాట్స్‌మెన్ ఈ టెస్ట్ మ్యాచ్‌లో. ఎందుకంటే దెర్ ఈస్ ఎ రీజన్ వై జడేజా గాట్ సెలెక్టెడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సమ్‌వన్ లైక్ సే హనుమ విహారీ ఆర్ సమ్ అదర్ పేసర్ లైక్ ఆర్ రాదర్ పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ లైక్ షార్దుల్ ఠాకూర్ అండ్ ఆల్ దట్. ఎందుకంటే ద టీమ్ మేనేజ్మెంట్ ఫెల్ట్ దట్ జడేజా ఈజ్ ఫార్ మోర్ సుపీరియర్ బ్యాట్స్మెన్. అంటే ఫార్ మోర్ అంటే ఆఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ కంపేరింగ్ విహారీస్ రెసిలియన్స్ అండ్ టెక్నిక్ జడేజాతో కంపేర్ చేయట్లేదు ఇక్కడ. బట్ ఎందుకో మనకి బౌలింగ్ ఎడ్జ్ ఉంటుంది అండ్ అలాగే జడేజా ఈజ్ సమ్మన్ హూ కెన్ ప్లే దట్ లిటిల్ బిట్ ఆఫ్ ఎ కౌంటర్ అటాకింగ్ నాక్ అనేది అది తనకి ఎడ్జ్ అయింది. ఎందుకంటే విహారీ మేబీ కౌంటర్ అటాకింగ్ విషయంలో అంత మ్యాచ్ కాలేడేమో అని తనకి ఎడ్జ్ దొరికింది. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియన్ లైనప్లో ఎవరు కౌంటర్ అటాకింగ్ ఆడేవాళ్ళు ఉన్నారు ఆనెస్ట్గా. ఎందుకంటే ఆ బాటమ్ హాఫ్లో కౌంటర్ అటాకింగ్ ఇంపార్టెంట్. ఓకే, టాప్ హాఫ్లో నీకు బోత్ కోహ్లీ అండ్ రహానే ఇద్దరు కూడా కౌంటర్ అటాకింగ్ ఇఫ్ అండ్ వెన్ సిచ్యువేషన్ డిమాండ్స్ ఆడే సత్తా ఉన్న ప్లేయర్సే. కానీ ఆ లోవర్ ఆర్డర్లో మనకి ఎవరున్నారని చూసుకుంటే రిషబ్ పంత్ ఒక్కడే ఉన్నాడు. సరే, మనోడికి జడేజాని జత చేస్తే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే. ఇద్దరిలో ఒకళ్ళు కొంచెం గట్టిగా ఆడినా మనకి కొంచెం ఎడ్జ్ ఉంటుందని పాపం టీమ్ మేనేజ్మెంట్ జడేజాకి ఛాన్స్ ఇస్తే నువ్వు చెప్పినట్టు ఆ స్పెల్లో వాగ్నర్ షార్ట్ బాల్ చేస్తున్నప్పుడు ఎంపైర్ తోటి ఏం మాట్లాడుతున్నాడంటే జడేజా, భయ్యా నేను 6'8" కాదు, నాకు ఏంటి అది వైడ్ కాదా, అంత హైట్, చాలా హైట్ వేసాడని స్క్వేర్ లెగ్ ఎంపైర్తో మాట్లాడుతున్నాడు. కానీ ఈ టెస్ట్ మ్యాచ్లో ఎందుకో నాకు జడేజా ది బ్యాట్స్మెన్ అయితే హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. కానీ అశ్విన్ అప్రోచ్ నచ్చింది. ఎందుకంటే ఇంకా అశ్విన్కి ఆల్రెడీ అర్థమైపోయింది అప్పటికే, సరే ఇంకా మనం కష్టాల్లో ఉన్నాము, ఇంక ఏదో 2-3 ఊపితే కొంచెం 2-3 ఫోర్లన్నా వస్తాయి. పాపం తను కొట్టిన క్రూషియల్ 20 ఎంతో అది ఎంతో కొంత సహాయపడింది మనల్ని 200 పైకి తీసుకెళ్ళడానికి. లేదు 200 లోపు ఆల్ అవుట్ అయిపోయి ఉంటే గనక ఇంకెంత ప్రెజర్ ఉండేది ఇండియా పైన. ఎందుకంటే దెర్ ఇస్ ఆల్వేస్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ సైకలాజికల్ అడ్వాంటేజ్. ఆ 200 నెంబర్ కనపడగానే స్కోర్ బోర్డ్ పైన. ఈవెన్ నాసిర్ హుస్సేన్ కూడా చెప్పాడు, ఇండియన్ ఫ్యాన్స్ మీరు డిసప్పాయింట్ అవ్వకండి, ఇండియా 270 కొట్టిందని. ఈ పిచ్ మీద 270 అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు 250, 260 అనుకోండి అని కూడా చెప్పాడు. సో అట్లాంటి పిచ్ పైన క్రూషియల్ 20s చాలా పర్వాలేదు, ఎంతో కొంత ఇండియాకి కొంచెం రెస్పెక్టబుల్ టోటల్ ఉందని అనుకున్నాను. కానీ తర్వాత డెవన్ కాన్వే, టామ్ లేథమ్ అక్కడి నుంచి ఒకసారి అందుకో నువ్వు అంటే వాళ్ళు స్ట్రిక్ట్ గా చూసుకుంటే గ్రేట్ గా ఆడారని కూడా లేదు రాజు. అంటే టామ్ లేథమ్ అయితే స్ట్రగుల్ అవుతున్నాడు, ఘోరంగా స్ట్రగుల్ అవుతున్నాడు. తను అసలు ఫామ్ లో లేడు. తన ఓపెనింగ్ స్పెల్లో మనం అంటే కొంచెం ఛాన్సులు అట్లా ఇట్లా వచ్చినాయి కానీ మనం కన్సిస్టెంట్ బౌలింగ్ వేయలేదు. సో అంటే తను అవుట్ చేయకపోవడం మన ఫెయిలియర్ అనే చెప్పుకోవాలి. కాన్వే మాత్రం అంటే కొంచెం సాలిడ్గా ఉండే ఫస్ట్ ఇన్నింగ్స్ లో. ఎస్పెషల్లీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇండియా బౌలింగ్ చాలా బాగుండే, మనం ఫ్రెష్ ఉండే. మనం అంటే సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేటప్పటికి ముగ్గురు పేసర్స్ అయ్యేటప్పటికి అదో నెగిటివ్ అయింది, మనం కొంచెం బాగా వీక్ అయిపోయారు మన వాళ్ళు. ఓన్లీ నాకు తెలిసి షమ్మీ ఒక స్పెల్ బాగా వేసాడు, తర్వాత బుమ్రా కొంచెం జాన్ పెట్టేస్తుండే. కానీ ఇషాంత్ శర్మ మాత్రం అయిపోయింది, తన పని అయిపోయింది అని అర్థమైపోయింది అనమాట. న్యూ బాల్ స్పెల్కి అర్థమైపోయింది సెకండ్ ఇన్నింగ్స్. సో టామ్ లేథమ్ అంత నాకు పెద్ద ఏమి మంచి ఫామ్ లో ఉన్నట్టు అనిపించలేదు. నువ్వు అశ్విన్కి 2 సార్లు వికెట్ ఇచ్చాడు,
అలా అంటే ఇప్పుడు టామ్ లేథమ్ ఫామ్‌లో లేకున్నా గానీ వాళ్ళు అటు ఇటు చేసి నీకు విలియమ్సన్ ఆడిన ఇన్నింగ్స్ గురించయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి రాజు. అంటే నీకు అంటే 49 అని కనిపిస్తుందక్కడ. 49 ఆఫ్ 177 బాల్స్. ఇప్పుడు మనం జడేజా అంటే ఇప్పుడు పుజారా గురించి మాట్లాడుకుంటాం మనం. ఏంటి పుజారా ఎప్పుడు ఏంటి రన్స్ కొట్టాడు, బాల్ మింగుతా ఉంటాడు అని. కానీ ఈ ఇన్నింగ్స్ మాత్రం మాస్టర్ క్లాస్ రాజు. అంటే ఈ ఇన్నింగ్స్ నేను చాలా హైలైట్ చేస్తాను. నేను చూసిన అంటే రీసెంట్ టైమ్స్ అనే కాదు. నా ఓవరాల్ టెస్ట్ క్రికెట్ టైమ్‌లో నేను 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 టెస్ట్ క్రికెట్ చూసిన కాలంలో చూసుకుంటే కూడా నేను దీన్ని చాలా బాగా హైలైట్ చేస్తా. దీని బెస్ట్ ఎవర్ అని నేను అనను. ఎందుకంటే ఓకే. ఇది బెస్ట్ ఎవర్ అవ్వాలంటే ఇంకా ఎక్కువ చేసుండాల్సింది. బట్ ఆ టైంలో నేను ఆ రోజు పొద్దునున్న బౌలింగ్ కండిషన్స్ అందరూ టవల్లేసుకొని తిరుగుతున్నారు. చలి తట్టుకోవడానికి అసలు అందరూ. స్వెటర్‌లేసుకొని టవల్‌లు కట్టుకొని తిరుగుతున్నారు. ఫీల్డ్ మీద, ఫీల్డ్‌కి అవతల అక్కడిక్కడ. అంత చల్లగా ఉంది. బాల్ ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతుంది. షమీస్ బెస్ట్ స్పెల్. వన్ ఆఫ్ ద బెస్ట్ స్పెల్ నన్నడిగితే. అంత బాగా నీకు సెకండ్ ఇన్నింగ్స్ షమీ స్పెల్స్ ఎట్లుంటాయో అట్లేసాడు తను. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అయినా గాని. అండ్ ఆ బౌలింగ్‌కి అండ్ ఇషాంత్ శర్మ గూడా చాలా యాక్యురేట్‌గా చాలా చాకచక్యంగా ఏస్తుండే బౌలింగు. బుమ్రా వాస్ ఆల్సో గుడ్. అంటే చాలా మంది బుమ్రాని తిడుతుండే గానీ వికెట్ లేదని. బుమ్రా గూడా ఆ పొద్దున ఏసిన స్పెల్ మాత్రం మాస్టర్ క్లాస్. తన్ని ఇంకా రాస్టర్‌నైతే అస్సలు ఆడనీయలేదు రాజు వాళ్ళు. మినిమమ్ ఆడనీయలేదసలు. వాళ్ళసలు ఎట్లా అంటే రన్స్ ఇవ్వం మీకు. మేము గుడ్ లెంగ్తే ఇస్తాం. ఇదో ఇంట్రెస్టింగ్ విషయం రాజు. ఇండియన్ బౌలింగ్‌కి, న్యూజిలాండ్ బౌలింగ్‌కి తేడా ఏంటంటే న్యూజిలాండ్ బౌలర్స్ ఫుల్లేశారు. ఫుల్లేసి బాల్ స్వింగ్ చేయడానికి ట్రై చేశారు. ఇండియన్ బౌలర్స్ వేరే టాక్టిక్ వాడారు వాళ్ళు. వాళ్ళేంటంటే గుడ్ లెంగ్త్ ఏసి రన్స్ డ్రైవ్ చేద్దాము. వీళ్ళకి అస్సలు రన్స్ ఇవ్వద్దు. అసలు డ్రైవ్ చేయనీయొద్దు వీళ్ళని. వీళ్ళకి బౌండరీస్ ఇవ్వద్దు. వీళ్ళనే మిస్టేక్ చేసేటట్టు చేద్దాము. మనం యాక్యురేట్‌గా సేమ్ మూవ్‌మెంట్‌తో గాని వాటెవర్ స్వింగ్ వి గెట్ విత్ బౌలింగ్ గుడ్ లెంగ్త్ అట్లానే చేద్దాం అని చెప్పి ఏశారు. అది వర్క్ అయింది గూడా. నువ్వు చూసుకుంటే రాస్ టేలర్ చాలా బాగా ఆడాడు. 35 బాల్స్, 36 బాల్స్ వరకు ఆడాడు. కానీ తను అంత ఫైట్ ఆన్ చేసిన తర్వాత తనకి రిలీజ్ షాట్ కావాల్సుండే తనకి. తను మామూలుగా రాస్ టేలర్ నీకు విలియమ్సన్ ఉన్నంత పేషెంట్ బ్యాట్స్‌మన్ కాదు. తనకు కొట్టాల్సిందే తను రన్స్ బండి కదలాల్సిందే. కాబట్టి తన నుంచి మిస్టేక్ డ్రా చేశారు. కానీ విలియమ్సన్ మాత్రం ఏమాత్రం నీకు బాల్స్ బీట్ అవుతున్నా, నీకు ఒకవేళ ఎడ్జ్‌లైనా గాని అసలు సాఫ్ట్ హ్యాండ్స్‌తో ఆడడము, అది మాస్టర్‌ఫుల్ ఇన్నింగ్స్ రాజు. నన్నడిగితే నా దృష్టిలో అంటే సచిన్ టెండూల్కర్‌కి క్లోజెస్ట్‌గా ఎవరైనా బ్యాట్స్‌మన్ ఆడారు, ఒక ఇన్నింగ్స్ ఆడారంటే ఈ ఇన్నింగ్స్ అంటా రాజు నేను. అంటే నేను మెస్మరైజ్డ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో విలియమ్సన్ ఇన్నింగ్స్. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వండర్‌ఫుల్ ఇన్నింగ్స్, ఫినిషింగ్ ఇన్నింగ్స్. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ మాత్రం అది మర్చిపోతారు అందరూ. ఎవరు గుర్తుపెట్టుకోరు. పెద్ద దీని గురించి మాట్లాడుకోరు గానీ, ఆ ఇన్నింగ్స్ లేకపోయుంటే న్యూజిలాండ్ వాళ్ళు అంత స్కోర్ కొట్టేవాళ్ళు గాదు. లీడ్ అంత వచ్చేది గాదు. మాదే 150కి ప్యాక్ అయ్యేవాళ్ళు. 150, 160కి. మ్యాచ్ అసలు ఇది ఈ ఈ ఈ సైడ్ తిరిగేదే కాదసలు. రాహుల్ ప్రాపర్ మాస్టర్ క్లాస్ బ్యాటింగ్ ఫ్రమ్ కేన్ విలియమ్సన్. ఎవరికైనా టెస్ట్ క్రికెటర్ అవ్వాలని కోరిక ఉంటే గనక జస్ట్ ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌లో కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ అప్రోచ్ చూస్తే ఇట్స్ ఏ క్లియర్ డెమాన్‌స్ట్రేషన్ ఆఫ్ హౌ టు బ్యాట్ ఇన్ టెస్ట్ క్రికెట్. అంటే ఎందుకు స్పెసిఫిక్‌గా ఈ మ్యాచ్‌నే నేను ఇంత పర్టిక్యులర్‌గా హైలైట్ చేస్తున్నానంటే కండిషన్స్ అంటే ఎక్కడ కూడా ఈ ఐ మీన్ 2 టీమ్స్ బౌలింగ్ ఆల్మోస్ట్ మ్యాచ్ చేసినాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఇవన్నీ కూడా. సో, బేసిక్‌గా టెస్ట్ మ్యాచెస్‌లో ఎక్కడో ఒక చోట నీకు ఒక హాఫ్ వాలీనో లేదంటే లెగ్ స్టంప్ పైన ఏదైనా ఫ్లిక్ చేయగలిగే డెలివరీసో ఏదో ఒకటి అంటే అరుదుగా ఉన్నా సరే ప్రతి స్పెల్‌లో 2, 3 బాల్స్ ఉంటాయి. సో, ఏం చేస్తారంటే బ్యాట్స్‌మెన్ ఆ కొంచెం లూజ్ డెలివరీస్‌ని 4లు కొట్టేసుకొని తర్వాత కొంచెం స్ట్రైక్ ఎక్కడైనా కుదిరితే థర్డ్ మ్యాన్‌కి డ్యాప్ చేయడం గానీ, లేదంటే కొంచెం టక్ చేసి లెగ్ సైడ్ సింగిల్స్ తీయడం అట్లా కొంచెం మేనేజ్ చేసుకుంటారు. కానీ మనోళ్ళు అంత బౌలింగ్ చేసేసరికి నువ్వు ఇందాక గుడ్ లెంగ్త్ అని మెన్షన్ చేసావు. సో, ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్ ఐ థింక్ ఇండియన్ బౌలర్స్ ఆల్మోస్ట్ 63-65% గుడ్ లెంగ్త్ పైన వేసినట్టు నాకు గుర్తుంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో. ఐ థింక్ న్యూజిలాండ్ వాళ్ళొచ్చేసి గుడ్ లెంగ్త్‌లో ఓన్లీ 37% చేశారు. కానీ వాళ్ళు ఫుల్ లెంగ్త్ మాత్రం అరౌండ్ 55-58 ఉన్నట్టుంది. వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో వాళ్ళ బౌలింగ్ లెంగ్త్స్ పర్సెంటేజ్ చూసుకుంటే. సో, యూఆర్ కమింగ్ బ్యాక్ టు కేన్ విలియమ్సన్. తను ఆ గుడ్ లెంగ్త్ డెలివరీస్ ఏదైనా సరే ఎస్పెషల్లీ ఆఫ్ స్టెంప్ బయట ఆ బాల్స్ వదిలేయడం గానీ అండ్ అలాగే చాలా దగ్గరగా ఆడడం గానీ, ఈరోజు పొద్దున్నే నేను ఒక పిక్చర్ కూడా చూసాను. కేన్ విలియమ్సన్ తను ఫస్ట్ టైమ్ ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ మిడిల్ అండ్ ఆఫ్ గార్డ్ తీసుకునేవాడు.
సో, ఆ మిడిల్ అండ్ ఆఫ్ గార్డ్ తీసుకోవడం వల్ల ఏమైతదంటే, జనరల్‌గా నీ బ్యాటింగ్ మిడిల్ అండ్ ఆఫ్ ఉన్నప్పుడు నువ్వు ఎల్‌బిడబ్ల్యూ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎడ్జ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది. ఎందుకంటే, ఎప్పుడు కూడా టెస్ట్ మ్యాచ్‌లో ఐడియల్ లైన్ ఏంటంటే, జనరల్‌గా ఇంగ్లీష్‌లో కారిడార్ ఆఫ్ అన్‌సర్టెనిటీ అంటారు. సో, అది ప ఒక విధంగా ఆ ఫోర్త్, ఫిఫ్త్ స్టంప్, సిక్స్త్ ఆ మధ్యలో ఉంటదనమాట. సో, ఆ ఇమాజినరీ ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ స్టంప్‌కి మిడిల్ పోర్షన్ ఏదైతే ఉంటదో దాన్ని కారిడార్ ఆఫ్ అన్‌సర్టెనిటీ అంటారు ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే. సో, ఆ లైన్‌లో వేసినప్పుడు తను విలియమ్సన్ కొంచెం అంటే ఎడ్జ్‌లో అయినా సరే విలియమ్సన్ చాలా ఎడ్జెస్ క్యారీ అవ్వవు. నాకు తెలిసి ఇప్పటివరకు న్యూజిలాండ్ క్రికెటర్స్ లాస్ట్ కేన్ విలియమ్సన్ డెబ్యూ నుంచి చూసుకుంటే ఎక్కువ శాతం ఎడ్జెస్ క్యారీ అవ్వని న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్. దానికి కారణం ఏంటంటే తను ఆడే సాఫ్ట్ హ్యాండ్ ప్లే. ఆల్రెడీ చాలా సార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. తన బాటమ్ హ్యాండ్ అనేది ఎంత సాఫ్ట్‌గా ఉంచుకుంటాడనేది. అంటే ఆల్మోస్ట్ ఇంక నీకు ఆ బాటమ్ హ్యాండ్ బ్యాట్ పట్టుకున్నట్టే ఉండదనమాట. అంతా టాప్ హ్యాండ్ పైనే ఉంటది. కానీ బాల్ మీట్ అయ్యేటప్పుడు ఇంక ఆల్మోస్ట్ చేతిలో బ్యాట్ లేకుండా ఏదో అలా పట్టుకుని ఏదో 2 ఫింగర్స్ తోటి బ్యాట్ పట్టుకుంటే ఎట్లుంటదో అలా ఉంటదనమాట. సో, దానివల్ల తను ఈసారి ఏం చేశాడంటే లెగ్ స్టెమ్ గార్డ్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. సో, లెగ్ స్టెమ్ గార్డ్ తీసుకోవడం వల్ల ఇన్ ఎ వే యూ ఆర్ ఎలిమినేటింగ్ వన్ మోడ్ ఆఫ్ డిస్మిసల్ అట్‌లీస్ట్ విచ్ ఈస్ ఎల్‌బిడబ్ల్యూస్. సో, బేసిక్‌గా ఈ లెగ్ స్టెమ్ గార్డ్, మిడిల్ ఎండ్ ఆఫ్ ఏంటి ఇంత కన్‌ఫ్యూజన్ ఉందని మీకు ఎవరికైనా కొంచెం డౌట్ ఉంటే యూట్యూబ్‌లో స్కై స్పోర్ట్స్ వాళ్ళు బ్యాటింగ్ టెక్నిక్స్ గురించి ఒక చిన్న పీస్ చేశారు. సో, మీకు గనక అది అవకాశం దొరికితే చూడండి. లేదు యూ కెన్ ఆల్వేస్ పింగ్ అస్ ఆన్ ఇన్‌స్టా. మేము లింక్ ప్రొవైడ్ చేస్తాం మీకు ఇంకా క్లియర్‌గా అర్థం చేసుకోవాలంటే. సో, బేసిక్‌గా నేను ఆల్మోస్ట్ నువ్వు చాలా చెప్పేసావు విలియమ్సన్ గురించి. సో, ఇంకా మనం ఎక్కువ చెప్పేస్తే ఒక్కొక్కటి చెప్పాలి రాజు. ఒక్కటి చెప్పాలి రాజు. ఒకటేంటంటే, ఇప్పుడు కేన్ విలియమ్సన్ ఫేవరెట్ షాట్ అంటే అందరూ ఏం చెప్తారు? ఎవ్వరైనా చిన్న పిల్లోడిని అడిగినా గాని చెప్తాడు. ఏంటంటే, ఇట్లా ఒక డాబ్ షాట్ ఆడతాడు థర్డ్ మ్యాన్‌కెళ్ళేది. థర్డ్ మ్యాన్. అది ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఎప్పుడు ఆడాడు తెలుసా? 4 రన్స్ టు విన్ ఉన్నప్పుడు రాస్ టేలర్‌కి స్ట్రైక్ ఇవ్వడానికి ఆడాడు రాజు. నేను అప్పటి వరకు చూడలేదు. విలియమ్సన్ డాబ్ షాట్ ఎప్పుడు కూడా చాలా లేట్‌గా ఆడతాడు. అంటే దట్ ఈస్ వన్ స్పెషాలిటీ. ఎందుకు విలియమ్సన్‌కి ఐ థింక్ సమ్ టీమ్ హ్యాడ్ దిస్ కాన్సెప్ట్ వేర్ దే డ్రైడ్ ఔట్ రన్స్ అరౌండ్ ద థర్డ్ మ్యాన్ రీజియన్ అండ్ ఫ్రస్ట్రేటెడ్ విలియమ్సన్ అండ్ గాట్ హిమ్ ఔట్. సో, అది మనం చెక్ చేసుకొని నెక్స్ట్ టైమ్ వెనెవర్ వి డూ సంథింగ్ అబౌట్ విలియమ్సన్ విల్ డిస్కస్ అబౌట్ ఇట్. బట్ యాహ్! గో అహెడ్ అబౌట్ విలియమ్సన్. అది ఇప్పుడు ఆ డాబ్ షాట్ తను కంట్రోల్ చేసుకొని అసలు ఆడలేదు. ఎందుకంటే ఈ బౌలింగ్ కండిషన్స్‌లో ఈ క్వాలిటీ ఆఫ్ బౌలింగ్ అటాక్‌లో ఏస్తున్న బౌలింగ్‌కి అది ఆడితే డేంజర్ అని తెలుసు. తనకు రన్స్ రాకపోయినా ఆ డాబ్ షాట్‌ని మాత్రం ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. ఎందుకంటే చాలా లో పర్సెంటేజ్ ఈ కండిషన్స్‌లో అని తనకు తెలుసు. దీనికి దీనికి సేమ్ అనాలజీ మనం తీస్తే సచిన్ టెండూల్కర్ అప్పుడు 2004 సీరీస్‌లో ఎట్లయితే కవర్ డ్రైవ్ ఆడలేదో అది నాకు గుర్తొచ్చింది రోజు. అంటే నేను నేచురల్‌గా నాకు సడెన్‌గా అరే! ఏంది ఈ షాట్ ఇప్పటివరకు చూడలేదేంది అనిపించింది నాకు. విలియమ్సన్ ఆ ఎండింగ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ఎండింగ్‌లో ఆ షాట్ ఆడి నీకు సింగిల్ తీసి టేలర్‌కి స్ట్రైక్ ఇవ్వంగానే అబ్బా! ఇది దొరికేసాడు కదయ్యా మనకి సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి బ్యాట్స్‌మన్ అన్నట్టు నాకు అనిపించింది రాజు. అంటే దేర్ ఆర్ మెనీ సిమిలారిటీస్ అంటే అది మనం అనుకుంటాం సచిన్ టెండూల్కర్ లాంటి ప్లేయర్ మళ్ళీ రాడు అన్నట్టు గానీ, సచిన్ టెండూల్కర్ లాంటి ఈక్వల్ ప్లేయర్ మాత్రం వస్తాడో లేదో తెలీదు గానీ, తనను పోలిన ప్లేయర్ అయితే విలియమ్సన్ అని నేనైతే క్లియర్‌గా చెప్తాను. ఏమాత్రం అనుమానం లేదు రాహుల్. ఐ థింక్ సచిన్‌తో ఎవరిని కంపేర్ చేసినా ఎల్బో ఇంజరీ కూడా కొంచెం రాజు. ఎల్బో ఇంజరీ కూడా. సచిన్ టెండూల్కర్‌కేమో ఎల్బో ప్రాబ్లమ్ చానా గట్టిగా ఉండే. ఇప్పుడు కూడా విలియమ్సన్‌కి చూసుకుంటే లాస్ట్ 1 ½ ఇయర్ నుంచి ఎల్బోతో చానా కష్టపడుతున్నాడు. అవును. యాక్చువల్లీ ఈ టెస్ట్ మ్యాచ్‌లో కూడా తనకి ఆహ్, నేను చదివిన రిపోర్ట్స్ ప్రకారం అండ్ అలాగే మాకున్న ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం విలియమ్సన్‌కి ఇంకా కొంచెం ఇంజ్యూరీ ఉందంట. తనకి ఎప్పుడెప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఒక 2 మినిట్స్ బ్రేక్ దొరికినా సరే, ఆ ఫిజియో గ్రౌండ్ మధ్యలోకి పరిగెట్టుకుంటూ ఒక అథ్లీట్‌లాగా రన్నింగ్ రేస్ స్ప్రింటర్‌లాగా ఎళ్ళిపోయి, ఆ విలియమ్సన్ ఎల్బో మసాజ్ చేయడం, తనని ఇంకా చాలా ప్రెషియస్‌గా ఎందుకంటే ఆఫ్‌కోర్స్ మనకి కోహ్లీ ఎలాగో న్యూజిలాండ్ వాళ్ళకి విలియమ్సన్ అలాగా. సో, వాళ్ళ బెస్ట్ ప్లేయర్‌ని ప్రొటెక్ట్ చేయడానికి అన్ని విధాలుగా తనని కొంచెం జాగ్రత్తగా, సేఫ్‌గా చూసుకోవడానికి పాపం వాళ్ళ ఫిజియో వీళ్ళందరూ కూడా కష్టపడ్డారు. సో, యాహ్! ఐ థింక్ ట్రోఫీస్ ఆర్ నాట్ జస్ట్ బై వన్ పర్సన్ ఆర్ వన్ టీమ్. ఇట్ హాస్ ఎ లాట్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ స్టాఫ్. సో, యాహ్! మనం బేసిక్‌గా ఫస్ట్ హాఫ్ ఐ థింక్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ 2 కవర్ చేసాం. ఇప్పుడు లెట్స్ అడ్రెస్ ది మెయిన్ థింగ్. అసలు ఈ లోయర్ ఆర్డర్ ఏంటి రాహుల్? అసలు హిస్టారికల్‌గా ఎందుకు ఇండియా మనం లోయర్ ఆర్డర్ వాళ్ళ అపోజిట్ వాళ్ళని ఔట్ చేయము. మనమేమో రన్స్ కొట్టం. అసలు
వాట్ ఈస్ దిస్? ఐ మీన్ జస్ట్ బ్రేక్ ఇట్ డౌన్. అంటే ఒకటి న్యూజిలాండ్ వాళ్ళు మన మీదనే కాదు, ప్రతి టీం మీద లోవర్ ఆర్డర్ రన్స్ ఉంటాయి వాళ్ళవి. నీకు చిన్న టీం లేదు, పెద్ద టీం లేదు, అందరి మీద వాళ్ళు బాగా ఆడతారు లోవర్ ఆర్డర్. వాళ్ళకి నాకు తెలిసి బెస్ట్ లోవర్ ఆర్డర్ ప్లేయర్స్ న్యూజిలాండ్ టీంలోనే ఉంటారు. ఎనీ ఫార్మాట్, వన్డే అయినా, T20 అయినా కానీ, టెస్ట్ క్రికెట్లో అయినా కానీ. సో అక్కడ మాత్రం అంతే. అంటే మన వాళ్ళు అంత వెనకబడి ఉన్నారని అనలేము. ఎందుకంటే ఈ మాత్రం రన్స్ ఒక సౌదీ ఒక 30, జేమ్సన్ ఒక 20, ఏ టీంతో అయినా కొట్టేవాళ్ళు. మనం చూస్తే ఇంగ్లాండ్ మీద న్యూజిలాండ్ వాళ్ళు నీకు ఇస్సోడి ఇంకా ఇంకా నీల్ వ్యాగ్నర్ కూర్చొని ఒక సెషన్ మొత్తం ఆడతారు డ్రా చేయడానికి మ్యాచ్. సో న్యూజిలాండ్ బ్యాటింగ్ టాలెంట్ ఏమో యూనిక్ రాజు. వాళ్ళు ఎవరు వచ్చినా కానీ, ఇప్పుడు కొత్త ప్లేయర్ ఎవరు వచ్చాడు అనుకో, ఇప్పుడు మ్యాట్ హెన్రీ వచ్చాడు అనుకో, మ్యాట్ హెన్రీ కూడా బ్యాటింగ్ వచ్చి ఉంటుంది. అట్లా కాదు, ఇంకోళ్ళు ఎవరైనా వచ్చారనుకో కొత్త, ఎప్పుడు మన పేరు విన్న ప్లేయర్, అతను కూడా వచ్చి ఒక 6 కొడతాడు సడన్ గా. అరే అమ్మ ఏంద్ర వీళ్ళు బౌలర్స్ అందరు ఇట్లా 6లు కొడతారు అని. సైమన్ డూల్ ఒకటి చెప్పాడు, న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ కి బౌలర్స్ కి ఎందుకు బ్యాటింగ్ బాగా వచ్చి ఎస్పెషల్లీ 6లు ఎందుకు కొడతారు అంటే వాళ్ళు గోల్ఫ్ బాగా ఆడతారట. వాళ్ళ గోల్ఫ్ ఆడడం చాలా మంచి హాబీ అట. సో మల్టిపుల్ స్పోర్ట్స్ ఆడడం వల్ల నీకు కొన్ని అడ్వాంటేజ్ ఉంటాయి అంటారు. ఇది ఇక్కడ నీకు అయితే మనోళ్ళని కూడా గోల్ఫ్ ఆడిపిస్తే ఏమైనా కొంచెం ఛాన్స్ ఉంటుంది అంతే మరి. బ్యాటింగ్. షమీకి ఇద్దాం మనం, షమీకి ఒక గోల్ఫ్ క్లబ్ గిఫ్ట్ ఇద్దాం రాజు మనం. షమీకి, ఇషాంత్ శర్మకి, వీళ్ళందరికీ వాళ్ళు కూడా 6లు కొట్టడం నేర్చుకుంటారు. యా, అంటే నువ్వు ఐ థింక్ యూ మెన్షన్ ద రైట్ పాయింట్ దేర్. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పీరియడ్లో ఐ థింక్ నెంబర్ 6 నుంచి నెంబర్ 10 వరకు బ్యాటింగ్ యావరేజ్ ఎక్కువ న్యూజిలాండ్కే ఉందంట అన్ని టీమ్స్ కంటే. సో ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రూఫ్ ఫర్ ద స్టేట్మెంట్ దట్ యూ జస్ట్ మెన్షన్. ఎందుకంటే ఇప్పుడు ఇండియా చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 182 ఫర్ 6 ఉండే, సడన్గా 217 ఆల్ అవుట్, అంటే 35 రన్స్లో టపా పడిపోయినాయి. న్యూజిలాండ్ చూసుకో 162 ఫర్ 6, అంటే మనకంటే 20 రన్స్ వెనకాలే వాళ్ళకి 6 వికెట్స్ పడ్డాయి. వాళ్ళ అంతిమ ఎంత కొట్టారు లాస్ట్గా అనుకుంటే 249 కొట్టారు. చూడు, అంటే 35 ఇక్కడ మనకి, అక్కడేమో 87. సో చూడు, ఇలాంటి మైనర్ ఇష్యూస్ అనేవి టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ దట్ 6th డే మన లాస్ట్ సెషన్కి వచ్చేసరికి, ఇట్లాంటి చిన్న చిన్నవి చూసినప్పుడు అరే కొంచెమైనా మన ఫస్ట్ ఇన్నింగ్స్లో కొద్దిగా జాగ్రత్తగా ఆడుంటే మన చేతిలో ఉండేది. ఇలాంటి ఇఫ్ అండ్ బట్స్ చాలా ఉంటాయి. బట్ యా, ఫాస్ట్గా మనం సెకండ్ ఇన్నింగ్స్లోకి మూవ్ అయిపోయి ఈ వర్షం డేని ఒక డే స్కిప్ చేసేసి డైరెక్ట్ 6th డేకి వెళ్ళిపోయి 6th డే కంప్లీట్గా నీ ఎమోషన్స్ ఎట్లా ప్లే అవుట్ అయినాయి చెప్పు అసలు ఆ రోజు. అసలు మనం 249 పోయిందని చెప్పి మనం బాధపడుతున్నాం కానీ, యాక్చువల్గా విలియమ్సన్కి చేయి నొప్పి ఉండి కొంత అంత చివరికి టైర్ అవుట్ అయిపోయి తను కొంచెం టైర్డ్ షాట్ అనిపించింది నాకు. ఇషాంత్ శర్మ క్యాచ్ ఇవ్వడం కోహ్లీకి. ఒకవేళ తన అవుట్ అవ్వకపోయింటే ఇంకో 30 రన్లు వచ్చేవి అక్కడ. తను ఇంకో 30 రన్లు యాడ్ చేసి 280 పోయేది మ్యాచ్. అక్కడే మనం అంతా ఏడ్చుకునేవాళ్ళం అసలు మ్యాచ్ గెలవలేమని. సో యా, కమింగ్ టు సెకండ్ హాఫ్ ఆఫ్ ద మ్యాచ్, అసలు ఇండియా బ్యాటింగ్ అయితే ఎప్పుడూ కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు రాజు. ఎప్పుడు అవుట్ అవుతామా అన్నట్టే ఉండే. కోహ్లీ కూడా నీకు సెకండ్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ డిస్మిసల్ తర్వాత చాలా షేక్ అని ఉండే. నీకు లాస్ట్ లో కోహ్లీ వచ్చాడు బ్యాటింగ్, నైట్ వాచ్మెన్ పంపించకుండా. కోహ్లీ స్టాంపింగ్ అథారిటీ అది ఇది అనుకుంటా అన్నారు. కోహ్లీ వచ్చాడు, చూస్తున్నాడు, పిచ్ను కిందకే చూస్తున్నాడు. షార్ట్ బాల్ వేస్తారని చెప్పి అసలు గమనించలేదు. అసలు కోహ్లీకి సౌదీ వేసాడు బౌన్సర్. అసలు కోహ్లీకి అయితే అసలు కనిపించలేదు. అసలు నేను కళ్ళలో కూడా ఊహించలేదు భయ్యా అసలు నువ్వు బౌన్సర్ వేస్తావా అన్నట్టు చూసాడు సౌదీని అసలు. సో అంటే దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది మన వాళ్ళు ఎంత మెంటల్లీ ఇదైపోయారో న్యూజిలాండ్ బౌలింగ్ అటాక్ మీద. అంటే కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్ ఒక బౌన్సర్ని అసలు పికప్ చేయలేకపోయాడు. ఎందుకు అంటే తను ఎప్పుడు ఏ స్వింగ్ వేస్తాడా, ఇన్ స్వింగ్ వేస్తాడా, క్వార్టర్ సీమ్ వేస్తాడా, లేదా ఇన్ సీమ్ వేస్తాడా, ఏం వేస్తాడా అని చూస్తూనే ఉన్నాడే తప్ప బాల్ కిందికి కొడతాడు, గుద్దుతున్నాడు అని కూడా తన మైండ్ లో రిజిస్టర్ కాలేదు. హెల్మెట్ తగిలింది బాల్ అసలు. సో అది ఇంకా అక్కడే నాకు డిసైడ్ అయిపోయింది, ఇక ఓకే మన వాళ్ళు తేడా ఉన్నారు, మన వాళ్ళు మెంటల్లీ బాగా డౌన్ ఉన్నారు న్యూజిలాండ్ మీద. ఒక టీం మీద మెంటల్ ఎడ్జ్ ఉండడం అంటే ఏంటి అంటే న్యూజిలాండ్ వాళ్ళు ప్రూవ్ చేశారు అనమాట. అవును రాహుల్, యాక్చువల్లీ 6th డే కూడా నాకు ఎందుకో మనకి ఇంకా అంటే ఇండియాకి కంటే న్యూజిలాండ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే 6th డేకి వెళ్ళినప్పుడు. బట్ యా, అంటే పంత్ తను కొంచెం హోప్ ఇచ్చాడు. కానీ ఎందుకు అంటే ఆకాష్ చోప్రా ఇది ఎక్కడో ఐ థింక్ ఇందులోనో రాశాడు ఆర్టికల్. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ ఏం చెప్పాడంటే ఓకే, రిషబ్ పంత్ అప్రోచ్ అర్థం చేసుకోవచ్చు, తను ఎలా అలా ఆడతాడని మనకు తెలుసు, తను ఎంత అగ్రెసివ్ ఉంటాడు తన అప్రోచ్ అంతా. కానీ తను ఎక్కువ శాతం ఇట్లా వికెట్లు ముందుకు పరిగెట్టుకుని రావడం ఎప్పుడు చేయలేదంట. అంటే ఇప్పుడు మనం సెకండ్ ఇన్నింగ్స్లో ఎలా కొట్టాడని చూసుకుంటే తను పరిగెట్టుకుంటూ ముందుకు వచ్చి కొట్టడానికి లాక్ చేయడానికి ట్రై చేస్తాడు. టాప్ ఎడ్జ్ అయ్యి మన హెన్రీ నికోల్స్ ఒక సూపర్ క్యాచ్ అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఆ క్యాచ్ తీసుకున్న తర్వాత హెన్రీ నికోల్స్ రియాక్షన్ గురించి అసలు
టీవీ వాళ్ళు మాట్లాడలేదు, ఎవ్వరూ మాట్లాడలేదు. తను ఎవరినో పాయింట్అవుట్ చేస్తున్నాడు. నాకు అంటే అవన్నీ ఎందుకు డౌట్ వచ్చిందంటే, కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. అంటే అది మీడియాలో అంత హైలైట్ అవ్వలేదు. మన అంటే ఎవరో మరి ఇండియన్ ఫ్యాన్స్ కొంచెం ఎస్పెషల్లీ రాస్ టేలర్‌ని ఏదో రేషియల్ అబ్యూజ్ ఏదో చేశారు అని ఏదో జరిగిందని చెప్పారు. అండ్ ఐసీసీ మేనేజర్ కూడా ట్విట్టర్‌లో ఏం చెప్పారంటే, ఒక ఇద్దరు ఫ్యాన్స్‌ని ఐడెంటిఫై చేసాం. వాళ్ళని గ్రౌండ్ నుంచి బయటికి కూడా పంపించేసాం. అది ఇది అని చెప్పారు. సో, మేబీ అదేమైనా అంటే తన రియాక్షన్‌కి అదేమన్నా కారణమో ఏదో మనకు తెలీదు గానీ, బట్ యాహ్! ఇన్ ఎ వే ఎప్పుడైతే మనకింకా సెకండ్ ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్, జడేజా, ఇంకా అశ్విన్ వీళ్ళందరూ వరుసపెట్టి అశ్విన్ అసలు రాగానే షార్ట్ బాల్ చేస్తుంటే కొడుతున్నాడసలు. మనకి అంతకుముందు సిడ్నీలాగా బౌన్సర్‌లేస్తే ఎక్కడికన్నా మొత్తం నేను తట్టుకుంటాను, నా బాడీ ఇచ్చేస్తాను అనేటువంటి ఇది లేదు. అంటే ఐయామ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ ఎ రైట్ ఆర్ రాంగ్ ఆర్ ఐయామ్ నాట్ ఈవెన్ జడ్జింగ్ అశ్విన్స్ పెర్ఫార్మన్స్ హియర్. బట్ ఇట్స్ గుడ్ టు సీ హి ఈస్ రెడీ టు టేక్ ఆన్. అంటే సరేరా నువ్వు ఎక్కడికైనా నా కాన్సెప్ట్ రన్స్ కొట్టడమే అనేది. సో, ఒక విధంగా ఓకే. మరి మరి ఇండియా అప్రోచ్ అంత అల్ట్రా పాజిటివ్‌గా ఉండవలసిన అవసరమా? ఎందుకంటే వి వర్ నాట్ ఇన్ ఎ సిట్యుయేషన్ వేర్ వీ కుడ్ విన్. సో, నెక్స్ట్ బెస్ట్ రిజల్ట్ ఏంటంటే కనీసం డ్రా అన్నా చేసుకుంటే కొంచెం ఛాన్స్ ఉండేది. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ ఓవర్‌లోనే నీ టీమ్‌లో బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఇద్దరు ఔట్ అయిపోయారంటే అప్రోచ్ ఏదైనా కొంచెం మారితే ఏమన్నా రిజల్ట్ అటు ఇటుగా ఉండదేమో అని అనిపిస్తది. బట్ యాహ్! కానీ పంత్ మాత్రం బెస్ట్ బ్యాట్స్‌మన్ రాజు సెకండ్ ఇన్నింగ్స్‌లో. అంటే తను యాహ్! కేర్‌లెస్‌గా వితౌట్ ఎ డౌట్. కేర్‌లెస్‌గా ఔట్ అయ్యాడని చెప్పినా గానీ, తను యాక్చువల్‌గా క్యాలిక్యులేటెడ్‌గా రిస్క్ తీసుకున్నాడు. అంటే తనకు అర్థమైంది ఇప్పుడు నేను డిఫెండ్ చేసుకుంటూ పోతే ఔట్ అయితానని చెప్పి. తను యాక్చువల్‌గా ఫస్ట్ ఓవర్‌లోనే ఔట్ అయ్యేవాడు జేమిసన్ బౌలింగ్‌లో. ఆ అదృష్టం కొద్దీ సౌదీ క్యాచ్ పడేసాడు. సో, అక్కడ అందరూ అన్నారు టిమ్ సౌదీ డ్రాప్డ్ ద మేస్, గద కింద పడేసాడా అని. సో, అదో పట్టుకెళ్ళిపోయారు ఇప్పుడు ఆ! న్యూజిలాండ్ వాళ్ళు. అది అట్లా అందరూ భయపడ్డారు. నేను అనుకున్నా అరే! ఇది కదరా మనకు కావాల్సిన లక్కు. చలో రిషబ్ పంత్ మళ్ళీ నీకు గ్యాబాలో ఎట్లయితే ఒక 80, 90 కొట్టాడో అట్లా కొడతాడు ఇప్పుడు. నీకు ఎట్లయితే వాగ్నర్ వర్సెస్ పంత్ మనం చూద్దాం అనుకున్నాం, ఆ బ్యాటిల్ స్టార్ట్ అయింది. ఒకళ్ళు చూసుకున్నారు. వాగ్నర్ ఏమో ప్రతి బాల్ తర్వాత పంత్ దగ్గర పోయి నమస్తే చెప్పొస్తున్నాడు. సో, ఇది మంచి బ్యాటిల్ అవుతుంది అనుకుంటే ఇక కానీ పంత్‌ను వాళ్ళు కొట్టనే లేదు రాజు. క్రెడిట్ ఇవ్వాలి. అక్కడ కూడా న్యూజిలాండ్‌కి ఇవ్వాలి. పంత్ స్టెప్ అవుట్ అయ్యి ట్రై చేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు ట్రై చేస్తున్నాడు కానీ ఎక్కడ ఏం కొట్టినా కానీ ఫీల్డర్ చేతికి పోతున్నాయి. తనకు షార్ట్ బాల్ వేస్తే తను కొట్టాలని ట్రై చేస్తున్నా కానీ ఫీల్డ్ ఎట్లా ఉందంటే రిస్కే ఎక్కువ ఉంది. సో అంటే ఓవరాల్గా కేన్ విలియమ్సన్ క్యాప్టెన్సీ పంత్కి చేస్తున్నప్పుడు అండ్ బౌలింగ్ ప్లాన్స్ మాత్రం ఇమాక్యులేట్. అసలు లూజ్ బాల్స్ ఇవ్వలేదు, డ్రైవ్ చేయడానికి బాల్స్ ఇవ్వలేదు పంత్కి. ఏదో ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పి పంత్ వచ్చి నీకు స్టెప్ అవుట్ అయ్యి ట్రై చేసాడు 2-3 సార్లు. ఒకసారి 4 కొట్టాడు, ఒకసారి మిస్ అయ్యాడు, ఇంకోసారి ఆల్మోస్ట్ బోల్డ్ అయ్యాడు, ఇంకోసారి చివరికి టాప్ ఎడ్జ్ అయ్యి క్యాచ్ ఇచ్చాడు. కానీ ఆ హెన్రీ నికల్స్ క్యాచ్ ఈక్వల్ టు కపిల్ దేవ్ క్యాచ్. అది అంటారు కదా కపిల్ దేవ్ క్యాచ్ ఎంతో గనగనం సెలబ్రేట్ చేసుకుంటారో, నాకు తెలిసి న్యూజిలాండ్ ఫ్యాన్స్ కూడా హెన్రీ నికల్స్ క్యాచ్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే సింపుల్ గా పంత్ తర్వాత ఏదో కొంచెం వీక్ బౌలింగ్ ఎదురైతే పంత్ ఒక 30-40 రన్లు కొట్టాడంటే మ్యాచ్ డ్రాగా అయ్యేది కానీ గెలిచేవాళ్ళు కాదు న్యూజిలాండ్. సో పంత్ వికెట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నేను పంత్ని మాత్రం ఈ మ్యాచ్ లో ఏమన్నాను, నన్ను ఏమి అంటే ఏమన్నాను. అందరూ అవుట్ అయిపోయిన తర్వాత తను ఏదో రన్స్ కొట్టాలని చెప్పి రిస్క్ తీసుకుంటే తను తిట్టడం మాత్రం తప్పు, ఖచ్చితంగా తప్పు. టాప్ ఆర్డర్ చేయనంత వరకు ఇప్పుడు పుజారా ఉన్నాడు. ఈ మ్యాచ్ పర్ఫెక్ట్ పుజారాకి మరి కూర్చొని విలియమ్సన్ లాగా 180 బాల్స్ ఆడడానికి. ఇక్కడే తేడా. అందరూ పుజారా ఇట్లా ఆడితే అందరూ ఇంటెంట్ లేదని చెప్పి తిడతారు. పుజారా స్ట్రైక్ రేట్ సరిగ్గా లేదు చూడండి, 20 స్ట్రైక్ రేట్ 30 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు అని అంటారు. కానీ డిఫరెన్స్ ఏంటంటే నీకు క్వాలిటీ ఆఫ్ బౌలింగ్ ఉన్నప్పుడు నువ్వు అట్లాంటి ఇన్నింగ్స్ ఆడడము, ప్లస్ క్వాలిటీ ఆఫ్ బౌలింగ్ హై ఉన్నప్పుడు నువ్వు జస్ట్ ఒక గంట 2 గంటలు నువ్వు ఆపి నువ్వు కంప్లీట్గా నువ్వు థ్రెట్నంతా న్యూట్రలైజ్ చేయకముందే నువ్వు వికెట్ ఇచ్చేయడం డిఫరెన్స్ అనమాట గ్రేట్ బ్యాట్స్మెన్కి గుడ్ బ్యాట్స్మెన్కి. పుజారా ఈ స్టిల్ ఎ గుడ్ బ్యాట్స్మెన్, అంతేగాని తను గ్రేట్ బ్యాట్స్మెన్ అనలేము. సో బేసిక్గా ఈ విలియమ్సన్ వర్సెస్ పుజారా డిబేట్ బాగా కనిపించింది కదా రాజు. సోషల్ మీడియాలో అందరు కొట్టుకున్నారు, విలియమ్సన్ అందరు ఎత్తుతున్నారు అని. ఏదో ఒకటి చేసి నువ్వు పుజారాని అన్న మాటలు నేను ఏదట్లే పుజారాకి ఎట్లో గట్లా రీచ్ అయ్యేటట్టు చేస్తాను. సో పుజారా నీకు బ్యాట్స్మెన్తో సమాధానం చెప్తాడు రాహుల్, చూసుకో. అది నేను వెయిటింగ్ అంటే చెప్తా అంటే అంటే ఆర్గ్యుమెంట్ స్టూపిడ్ కదా రాజు. ఏంటంటే నీకు విలియమ్సన్ అందరు ఎత్తుతున్నారు, పుజారాని ఎందుకు ఎత్తట్లేదంటే ఇందుకే ఎత్తలేదు. ఇప్పుడు పుజారా ఒకవేళ ఫైనల్ డే తను టీ వరకు ఒకవేళ ఉండుంటేనా 180 బాల్స్ ఆడి పుజారాకు కూడా సేమ్ క్రెడిట్ వచ్చేది. కానీ పుజారా అంతవరకు ఉండడు. నీకు 100 బాల్స్ ఆడి నీకు 20 రన్స్ కొట్టి అక్కడ అవుట్ అవుతాడు. నీకు అందుకే కదా నీకు యావరేజ్ ఎందుకు 30 ఉంది మరి, అదే డిఫరెన్స్. అదే నీకు పుజారాతో ప్రాబ్లం ఉంది. యాక్చువల్గా మనం రియలైజ్ కాలే, యాక్చువల్గా మనం కొంచెం క్యారీడే అయిపోయాం పుజారా గురించి. కానీ బట్ నంబర్స్ డోంట్ లే కదా రాజు. 100% రాహుల్.
సో యాహ్! ఐ థింక్ వి కవర్డ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. కాకపోతే క్రెడిట్ టు వేర్ ఇట్స్ డ్యూ. న్యూజిలాండ్ వాళ్ళు ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 22 ప్లేయర్స్‌ని యూజ్ చేశారంట. సో, అంటే ఈ పీరియడ్‌లో ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పీరియడ్‌లో 22 ప్లేయర్స్‌ని యూజ్ చేశారు. అండ్ ఐ థింక్ బిఫిటింగ్ వాళ్ళకి మంచి రివార్డ్స్ వచ్చినాయనే చెప్పాలి. ఒక్కటి రాజు అంటే డూ యూ థింక్ న్యూజిలాండ్ డిజర్వ్ టు బి ఇన్ ద ఫైనల్? చాలా మంది అంటున్నారు న్యూజిలాండ్ ఫైనల్‌లో ఉండాలా? అసలు వాళ్ళు అంటే ఏముంది హోమ్‌లో ఎక్కువ ఆడారు. అసలు వాళ్ళు సడెన్‌గా షార్ట్ అండ్ సిరీస్‌లో ఆడారు అని. అన్‌ఫార్చునేట్‌లీ ఇది సైమన్ డోల్ చెప్పాడు. అంటే న్యూజిలాండ్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే పాపం వి హావ్ టు అగ్రీ అండ్ ఐ థింక్ పీపుల్ హూ ఫాలో క్రికెట్ వెరీ క్లోజ్‌లీ విల్ ఆల్సో నో దిస్. అంటే న్యూజిలాండ్ వాళ్ళకి ఆబ్వియస్లీ వేరే క్రికెట్ బోర్డ్స్ అంత డబ్బులు రావు వాళ్ళకి. అంటే సైమన్ డోల్ ఏమన్నాడంటే అసలు మాకు టెస్ట్ మ్యాచ్‌ల వల్ల పావలా లాభం రాదు. ఇంకా టీ20 మ్యాచ్‌లు ఎందుకు ప్రతిసారి మీరు న్యూజిలాండ్ సమ్మర్‌లో టెస్ట్ మ్యాచ్‌లు 2 ఉంటాయి. వన్ డేలు 5, టీ20లు 5, 4 ఇలా ఎందుకుంటాయంటే ఈ టెస్ట్ మ్యాచ్‌ల్లో పావలా లాభం రాదు. ఆ 5 మ్యాచ్‌ల్లో వచ్చే లాభం వల్ల ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అంటే లైక్ దాన్ని ఇంకా విడమర్చి దానివల్ల ఏం లాభం వస్తది ఇవన్నీ మనం చెప్పలేం గానీ, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రెవెన్యూ మ్యాటర్స్ కదా! పాపం వాళ్ళు క్రికెట్ బోర్డ్ ఉండాలి అండ్ బ్రాడ్‌కాస్టింగ్ వాడిని చూసుకోవాలి ఇయన్నీ ఉంటాయి. సో, చాలా ఆహ్, లిటిగేషన్స్ ఉంటాయక్కడ. సో, అన్‌ఫార్చునేట్‌లీ మనం ఎంత ఒప్పుకున్న క్రికెట్ ప్యాషను, తోటకూర ఇలా ఎన్ని ఫ్యాన్సీ వర్డ్స్ యూజ్ చేసినా సరే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనీ ఈజ్ సంథింగ్ దట్ అది ఉంటేనే అక్కడ డ్రైవ్ క్రికెట్ పంప్ ఇదంతా జరుగుతది. సో, అన్‌ఫార్చునేట్‌లీ న్యూజిలాండ్ వాళ్ళు ఎందుకు ఎక్కువ శాతం హోమ్‌లో 2 ఆడతారు. అసలు 3 టెస్ట్ మ్యాచ్‌లు కూడా ఎందుకు ఆడరు? ఇవన్నీ చెప్పుకుంటే మరి దానికి రీజన్ ఏంటంటే అన్‌ఫార్చునేట్‌లీ బ్రాడ్‌కాస్టింగ్ వాళ్ళకి టెస్ట్ మ్యాచ్‌ల వల్ల ఏం లాభం రాదంట. పోయి ఆ వన్ డేలు, టీ20లోనే పాపం వచ్చే లాభం అంతా కవర్ చేసుకుంటారు. సో, ఇట్స్ అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్. బట్ ఇంకొకటేంటంటే చాలామంది చెప్పారు ఈ మాట. సో, న్యూజిలాండ్ డిజర్వ్ టు బీ ఇన్ ద ఫైనల్సా అవునా? కాదా? అనే ఆన్సర్ చెప్పే ముందు ఇప్పటి వరకు న్యూజిలాండ్ ఇది బెస్ట్ టెస్ట్ అసెంబుల్డ్ ప్లేయర్స్ అన్నారు. అంటే చాలా క్లెవర్, స్మార్ట్ వర్డ్ ప్లే చేశారక్కడ. అంటే ఉన్న నువ్వు స్ట్రెంత్ చూసుకుంటే ఇప్పుడు మనం ఆ గ్యాబా టెస్ట్ మ్యాచ్ అవి జరిగినప్పుడు వావ్! ఇండియా బెంచ్ స్ట్రెంత్ ఎంత బాగుంది. అసలు మెయిన్ ప్లేయర్స్ ఎవ్వరు లేకుండా గెలిచారు. అసలు ఏంటి ఆ పెర్ఫార్మెన్స్? వాషింగ్టన్ సుందర్ ఏంటి? శార్దుల్ ఠాకూర్ ఏంటని ఎన్నో సూపర్బ్ స్టోరీస్ చెప్పుకున్నాం మనం. మరి మన న్యూజిలాండ్‌లో కూడా అదే విధంగా వాళ్ళు బెస్ట్ అసెంబుల్డ్ ప్లేయర్స్ అని వాళ్ళు అలాంటి మాట యూజ్ చేయడానికి కూడా ఒక రీజన్ ఏంటంటే, ఈవెన్ ఇన్ దట్ న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సిరీస్ మొన్న రీసెంట్‌గా జరిగిన దాంట్లో నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్‌కి 6 ప్లేయర్స్‌ని మార్చారు. అంటే ఎంత ఒక టెస్ట్ మ్యాచ్ అది కూడా ఇంగ్లాండ్ లాంటి ప్లేస్‌లో నువ్వు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డ్రా అయిపోయింది. సెకండ్ టెస్ట్ మ్యాచ్ గెలిస్తేనే నీకు సిరీస్ గెలిచినట్టు ఉంటది. అండ్ అలాగే టెస్ట్ ఛాంపియన్ ఫైనల్‌లో కొంచెం కాన్ఫిడెన్స్‌తో వెళ్ళినట్టు ఉంటది. అట్లాంటి సిట్యుయేషన్‌లో 6 ప్లేయర్లు ఇంక్లూడింగ్ యువర్ బెస్ట్ ప్లేయర్, కెప్టెన్ అండ్ ఇంక్లూడింగ్ యువర్ బెస్ట్ వికెట్ కీపర్ వీళ్ళిద్దరిని పక్కన పెట్టాలి అనే అంటే ఆఫ్‌కోర్స్ కొంచెం ఇంజ్యూరీ కన్సర్న్స్ వేరే వేరే రీజన్స్ ఉన్నాయి. బట్ ఇట్ వాస్ వెరీ క్లియర్ దట్ న్యూజిలాండ్ వాళ్ళకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మీద కన్నుంది. సో, ఆ కారణంతోటే కొంచెం మోర్ ఆఫ్ ఎ కాషియస్ అప్రోచ్‌గా 6 ప్లేయర్స్‌ని వాళ్ళు మార్చారు. 6 ప్లేయర్స్ మార్చిన తర్వాత ఇంగ్లాండ్‌ని ఆల్మోస్ట్ ఇన్నింగ్స్ డిఫీట్ స్టూవర్ట్ బ్రాడ్ అండ్ ఆండర్సన్ టీమ్‌ని ఇన్నింగ్స్ డిఫీట్ చేపిచ్చారంటే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ ప్రూఫ్ దట్ న్యూజిలాండ్ యాక్చువల్లీ డిజర్వ్ టు బీ ఇన్ ద ఫైనల్స్. ఎందుకంటే వేరే టీమ్స్ చూసుకుంటే కొన్నిసార్లు వావ్! అనుకున్న స్టేజ్ నుంచి మళ్ళా నెక్స్ట్ రోజు అంతే కిందకి డ్రాప్ అయిపోయిన ఇవి చాలా హైస్ అండ్ లోస్ ఉన్నాయి. కానీ న్యూజిలాండ్ వాళ్ళు మాత్రం దే కంటిన్యూ టు ఫైట్. అంటే నీల్ వాగ్నర్ లాంటి వాళ్ళు, బీజే వాట్లింగ్ లాంటి వాళ్ళు కంటిన్యూయస్‌గా ఇట్ షోస్ దట్ దేర్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇన్ దట్ న్యూజిలాండ్ టీమ్ అని నేను అనుకుంటున్నా. అండ్ బీజే వాట్లింగ్ గురించి ఏమన్నా చెప్తావా? రిటైర్ అయిపోయాడు అండ్ వావ్! సూపర్బ్ కీపింగ్ ఇన్ దట్ ఫైనల్ టెస్ట్ మ్యాచ్. యాహ్! బీజే వాట్లింగ్ వెరీ లైకబుల్ క్రికెటర్. ముందు గూడా మాట్లాడుకున్నాం. సూపర్బ్ క్రికెటర్. మొన్న మ్యాచ్‌లో నీకు షమి యేసిన ఎక్స్‌ట్రార్డినరీ బాల్‌కి పాపం తను ఔట్ అయిపోయాడు. తను ఒక్క రన్ గూడా కొట్టలేదు తను లాస్ట్ మ్యాచ్‌లో. కానీ తన వేలు డిస్‌లొకేట్ అయినా గానీ తను కూర్చోకుండా టామ్ బ్లండల్‌ని సబ్‌స్టిట్యూట్ కీపర్‌గా పంపియకుండా తనకు అక్కడ ఉండాలని అనిపిస్తుండే. తన లాస్ట్ డే ఆఫ్ టెస్ట్ క్రికెట్ తన టీమ్‌ని గెలిపియాలనే దీంతో తనే డిస్‌లొకేటెడ్ ఫింగర్‌తో కూడా తను కీపింగ్ చేశాడు. ఆ స్పిరిట్ ఏదైతే ఉందో నీకు బీజే వాట్లింగ్ కరెక్ట్‌గా నీకు ఇది చేస్తాడన్నమాట. న్యూజిలాండ్ టీమ్ ఎలాంటిది అంటే దే ఫైట్. వాళ్ళ ఎబిలిటీ అంత ఉండదు. బీజే వాట్లింగ్ చూసుకుంటే నీకు అంత సూపర్బ్ రికార్డ్ కనిపియదు. జస్ట్ 38 యావరేజ్ ఉంటుంది. నీకు ఒక మోస్తరుగా నీకు రన్స్ కొట్టాడు అనుకుంటాం కానీ ఎలాంటి రన్స్ కొట్టాడు, ఎలాంటి సిచ్యువేషన్‌లో తను ఆడతాడని చూస్తే టీమ్ అంతా కొలాప్స్ అయిపోయి ఉంటది. నీకు ఒక స్టాండ్ కావాలి. విలియమ్సన్‌తో పాటు నిలబడాలి, లేదా రాస్టర్‌తో పాటు నిలబడాలి, లేదా టెయిల్‌తో ఆడాలన్నప్పుడు బీజే వాట్లింగ్ ఆడతాడు.
అంటే నాకు చాలా ఇష్టం బీజే వాట్లింగ్. అంటే తను ఒక మనిషిగా కూడా తను అంటే బాడీ లాంగ్వేజ్, ఫీల్డ్ పైన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది చూడు ఒక ప్లేయర్కి, అది చాలా బాగుంటుంది. తను బౌలర్స్ సెలబ్రేట్ చేసే పద్ధతులు కానీ అవన్నీ కానీ. ఇంకా నీల్ వ్యాగ్నర్ అన్నావు రాజు, అంటే నువ్వు అన్నావు కదా వైట్ న్యూజిలాండ్ డిజర్వ్ టు బిన్ ద ఫైనల్ అని. ఇప్పుడు న్యూజిలాండ్ ఫైనల్కి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు హోమ్ టెస్ట్లో అన్ని పర్ఫెక్ట్గా అన్ని మ్యాచెస్ గెలిచారు. వాళ్ళు ఫుల్ మార్క్స్ తెచ్చుకున్నారు హోమ్ టెస్ట్లో. ఇండియాను ఓడించారు, పాకిస్తాన్ ఓడించారు, వెస్టిండీస్ని ఓడించారు. కానీ ఎందుకు ఓడించారని ఎవరు ఆలోచించరా? ఇప్పుడు పాకిస్తాన్తో ఒక టెస్ట్ మ్యాచ్లో అసలు పిచ్ డెడ్ అయిపోయింది. అక్కడ నీల్ వ్యాగ్నర్కేమో కాళ్ళకి దెబ్బ, అంటే కాళ్ళు దెబ్బ ఏంటి, వేలు ఇరిగిపోయింది, బొటన వేలు కాలుకి. అట్లాంటిది తను ట్రాంకులైజర్ ఏదో గుచ్చుకొని కాలుకి, ఇది నేను చూడు పెయిన్ కిల్లర్ కూడా అనట్లేదు, ఎందుకంటే ట్రాంకులైజర్ అవసరమేమో అని నేను అనుకుంటున్నాను అనమాట. ఇది ఫిగరేటివ్ గా చెప్తున్నాను. సో ఎట్లనో అట్లా ఏదో 10 రకాల పెయిన్ కిల్లర్లు, ఒక ట్రాంకులైజర్, ఏది పడితే అది గుచ్చుకొని వచ్చి 14 ఓవర్లు ఆపకుండా బౌలింగ్ వేసి ఎండింగ్ లో తను ఎట్లనో అట్లా పాకిస్తాన్ ఆల్అౌట్ చేస్తారు రాజు, 2 ఓవర్స్ మిగిలి ఉండగా. సో అంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత ఒక టీమ్ అంటే ఎందుకు, వై డజంట్ ఇట్ డిజర్వ్ టు బి ఇన్ వరల్డ్ కప్ ఫైనల్, అండ్ వై డజంట్ డిజర్వ్ టు లిఫ్ట్ దట్ గదనో ఆ కప్పో ఏదో ఒకటి. దానికంటే మించి ఆర్గ్యుమెంట్ అయితే లేదు రాజు. అంటే వాళ్ళకి హోమ్ రికార్డ్ ఎందుకు బాగుందంటే ఇలాంటి క్యారెక్టర్స్ వల్ల, ఇలాంటి పర్ఫార్మెన్సెస్ వల్ల బాగుంది, అంతేగాని వాళ్ళకి ఫేవరబుల్ కండిషన్స్ వల్ల బాగుందని కాదు. 100% రాహుల్. నీల్ వ్యాగ్నర్ గురించి నేను ముందు కూడా చెప్పాను మ్యాచ్లు కవర్ చేసినప్పుడు. అంటే మామూలుగా మేము బౌన్సర్ వేసినప్పుడు ఒకసారి బౌన్సర్ అని, ఇంకోసారి బంపర్ అని, ఇంకోసారి లిఫ్టర్ అని, ఇంకోసారి డగిన్ షార్ట్ అని, ఇంకోసారి షార్ట్ బాల్ అని, ఇలా డిఫరెంట్ పదప్రయోగాలు చేస్తాం డిస్క్రైబ్ చేసేటప్పుడు. కానీ జనరల్గా ఏదో ఆ ఓవర్లో ఒక్కసారి 2 సార్లు బౌన్సర్లు వేస్తారు కాబట్టి కొంచెం ఈజీ. అంటే ఒకసారి ఒకటి ఇంకొకసారి ఇంకొకటి, అలా మూడ్ని బట్టి అది ఇన్స్టింక్టివ్గా వర్డ్స్ వెళ్ళిపోతాయి. కానీ వాగ్నర్ వేసినప్పుడు బౌన్సర్లు కూడా కొత్త పదాలు కనిపెట్టేది వచ్చేది మాకు. ఎలా రాయాలిరా అంటే అది కూడా ఒక మంచి ఇంటెంట్‌తో వేసేవాడు అనమాట. ఏదో వచ్చి ఏవో బౌన్సర్లు అంటే వేసామన్నట్టుగా కాకుండా ఎట్లో ఒకట్ల ఇప్పుడు జడేజాని ఎట్లయితే నువ్వు చెప్పినట్టు ఆ హెడ్ రీజియన్ నుంచి ఆ ఆర్మ్‌పిట్ రీజియన్ ఇదంతా మనోడు మైండ్‌లో పెట్టేసాడనమాట. ఒక సీడ్ ఆఫ్ డౌట్ అనేది ప్లాన్ చేసేసి తర్వాత నీట్‌గా ఒక గుడ్ లెంత్ టెంప్టర్ ఏసాడు. ఒక మంచి టీజర్ లాగా దొరికిపోయాడు. సో, రియల్లీ ఇన్‌క్రెడిబుల్. ఎందుకంటే నీల్ వ్యాగ్నర్ అనగానే చాలామంది, నువ్వు లాస్ట్ ఎపిసోడ్‌లో కూడా చాలా బాగా వివరించావు. షార్ట్ బాల్ అంటారు గానీ, తను ఫుల్ లెంగ్త్ వేయగలడు అండ్ అలాగే స్వింగ్ వేయగలడు అండ్ అన్ని రకాలుగా బ్యాట్స్‌మెన్ ఎన్ని విధాలుగా ఎన్ని లెంగ్త్స్ తోటి ఔట్ చేయొచ్చో అన్ని స్కిల్స్ వాగ్నర్ దగ్గర పుష్కలంగా ఉన్నాయి. అండ్ నువ్వు చెప్పిన దానికి ఇంకొక ఎడిషన్ ఏంటంటే, ఇట్లాంటి వాగ్నర్ లాంటి, వాట్లింగ్ లాంటి క్యారెక్టర్స్ కాకుండా దే వర్ రెడీ టు ఓవర్‌కమ్ దేర్ వీక్‌నెసెస్. అంటే రాస్ టేలర్ ఉన్నాడు. సాధారణంగా రాస్ టేలర్ నాకింకా గుర్తు. అసలు ఒకానొక టైంలో రాస్ టేలర్, షేన్ వాట్సన్ అన్నదమ్ములని ఒక జోక్ నడిచేదనమాట క్రికెటింగ్ సర్కిల్స్‌లో. ఎందుకు అన్నదమ్ములనంటే వాళ్ళిద్దరూ ఎల్‌బి‌డబ్ల్యూ, ఎప్పుడు ఎల్‌బి‌డబ్ల్యూ అయిపోతారు. ఒకే రకంగా, అంటే వాళ్ళ ఫుట్ అనేది ఈజీగా ప్లాన్ చేసేసి కొంచెం హెడ్ ఆఫ్ స్టంప్‌కి బయట హెడ్ ఫాలోవర్ అయిపోవడం ఇదంతా జరిగి ఒకే రకంగా ఔట్ అయిపోయేవారనమాట. అందుకని వాళ్ళని అట్లాగా ఇద్దరు ఎల్‌బి‌డబ్ల్యూ అన్నదమ్ములనే ఒక భయంకరమైన జోక్ నడిచేది. కానీ తెలుసా నీకు, లాస్ట్ 44 ఇన్నింగ్స్‌లో రాస్ టేలర్ ఓన్లీ 6 టైమ్స్ మాత్రం ఎల్‌బి‌డబ్ల్యూ అయ్యాడు. అంటే ఎంతమంది ఇట్లాంటి విషయాలు గమనిస్తారు అసలు. ఈ 6 టైమ్స్ ఎల్‌బి‌డబ్ల్యూ అయ్యాడంటే ఇన్‌క్రెడిబుల్. ఎందుకంటే రాస్ టేలర్‌కి హిస్టారికల్‌గా ఉన్న వీక్‌నెస్ అది. తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నుంచి ఇప్పటివరకు కూడా రాస్ టేలర్ అంటే అందరూ ఎల్‌బి‌డబ్ల్యూ క్యాండిడేట్ అని జోకులేసుకుంటారు టెస్ట్ క్రికెట్‌లో. అట్లాంటిది లాస్ట్ 44 ఇన్నింగ్స్‌లో, అంటే ఆల్మోస్ట్ తన కెరీర్ ఎండ్‌లోకి వచ్చేస్తున్నాడు. సో, సాధారణంగా ఎవరైనా కెరీర్ మధ్యలో గానీ, కెరీర్ స్టార్టింగ్‌లో ఏదైనా కొంచెం షార్ట్ కమింగ్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి కోచ్ తోటో, ఎవరితోనో వర్క్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. మనోడు చూడు ఎండింగ్‌లో కూడా హి వాస్ రెడీ టు వర్క్ ఆన్ ఇట్. అండ్ ఇట్ క్లియర్‌లీ షోడ్. స్కై అది మన వరల్డ్ ఛాంపియన్‌షిప్ వాళ్ళు ఫైనల్‌లో రాస్ టేలర్ ఏమేమి స్లైట్ అడ్జస్ట్‌మెంట్స్ చేసుకున్నాడని కూడా చెప్పారు. అండ్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ కంక్లూజన్ వై న్యూజిలాండ్ ఆర్ లైక్ ద డిజర్వింగ్ విన్నర్స్, ఎందుకంటే ఇది కూడా సైమన్ డూల్ చెప్పిందే. క్రెడిట్ టు సైమన్ డూల్. సో, 2007లోనో, 8లోనో న్యూజిలాండ్ వాళ్ళు ఏం చేశారంటే పిచెస్ అన్నీ కంప్లీట్‌గా చేంజ్ చేసేసారంట. ఇంక అక్కడ కండిషన్స్‌లో ఏం చేశారంటే ఫ్లాట్ పిచెస్. అంతకుముందు వరకు న్యూజిలాండ్ అంటే ఇంకా ఫుల్ గ్రీన్ ట్రాక్, అంటే పచ్చగడ్డ ఎక్కడుంది, పిచ్ ఎక్కడుందో తెలియనంత డిఫరెన్స్‌లో ఉండేవంట అంత గ్రీన్ పిచెస్. తర్వాత ఏం చేశారంటే కంప్లీట్ ఫ్లాట్ పిచెస్ రోల్ ఔట్ చేయడం మొదలుపెట్టారు. సో, దీనివల్ల ఏం జరిగిందంటే ఫ్లాట్ పిచెస్ పెట్టడం వల్ల బ్యాట్స్‌మ్యాను 100స్, 200స్, 300స్ కొట్టడం స్టార్ట్ చేశారు. ఆబ్వియస్‌లీ ఫ్లాట్ పిచెస్ అంటే బై డెఫినిషన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ బ్యాట్స్‌మెన్ అండ్ టఫ్ ఫర్ బౌలర్స్. సో, ఈజియర్ ఫర్ బ్యాట్స్‌మెన్ అంటే
నీకు రన్ మేకింగ్‌లో ఈజీ. అంటే ఇప్పుడు ఎక్కువ మంది 100s కొడుతున్నారంటే సెలెక్టర్స్ ఎవరి వైపు చూస్తారు? 100s కొట్టేవాడి కంటే డబుల్ 100s ఎవడ్రా ఎక్కువ కొడుతున్నాడని వాళ్ళ వైపు చూస్తారు. సో, 100, డబుల్ 100 వాడికి డిఫరెన్స్ ఏంటంటే వాడు 100 కొట్టి ఎందుకో వాడు ఎక్కడైనా వాడు సరే 100 కొట్టానని రిలాక్స్ అయ్యి ఔట్ అయిపోతున్నాడు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్‌లో మెంటల్ టఫ్‌నెస్ మ్యాటర్స్ ఎ లాట్ యాస్ మచ్ యాస్ టెక్నిక్. ఇప్పుడు ఎందుకు పుజారా లాంటోళ్ళు ఒక ఫార్మాట్‌లో అంత హీరోస్‌గా కొలుస్తారంటే మెంటల్ టఫ్‌నెస్ ఉంటది ఆళ్ళ దగ్గర. సో, న్యూజిలాండ్ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫ్లాట్ పిచెస్ రోల్ ఔట్ చేయడం వల్ల ఇట్లాంటి బ్యాట్స్‌మెన్ ఎక్కువ బయటపడ్డారు. అంటే ఎవరు లాంగర్ పీరియడ్స్ ఆడగలరు, ఎవరు మెంటల్ టఫ్‌నెస్ ఎవరి దగ్గరుంది, ఎవరు మంచి కాన్సంట్రేషన్ ఉందనేది బయటపడ్డారు. ఇక బౌలింగ్ విభాగానికొస్తే బౌలింగ్‌లో ఏం చేశారంటే ఫ్లాట్ పిచెస్‌లో ఆబ్వియస్‌లీ బౌలర్స్‌కి అసిస్టెన్స్ ఉండదు. యూ హావ్ టు వర్క్ రియల్లీ హార్డ్ టు గెట్ వికెట్స్. సో, అట్లాంటప్పుడు బౌలర్స్ కూడా బయటపడ్డారు. ఎవరెవరు మంచిగా కష్టపడి ఇప్పుడు ఈ నీల్ వాగ్నర్ లాంటి క్యారెక్టర్స్ అందరూ బయటపడ్డారు. ఆబ్వియస్‌లీ స్వింగ్, సీమ్ వాళ్ళకి హిస్టారికల్‌గా ఉన్న స్ట్రెంత్ అది ఇంకా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. దీస్ ఆర్ ద లిటిల్ థింగ్స్. ఇప్పుడు ఎందుకు న్యూజిలాండ్ సక్సీడ్ అయిందంటే ఈ ఫ్లాట్ పిచెస్ రోడడం వల్ల టఫ్ బ్యాట్స్‌మెన్ బయటపడ్డారు. మంచి క్వాలిటీ బౌలర్స్, హార్డ్ వర్కింగ్ బౌలర్స్ ఎట్లాంటి పిచ్ పైన ఎట్లాంటి లెంగ్త్‌తోనైనా బ్యాట్స్‌మెన్ ఎలా ఔట్ స్మార్ట్ చేయాలి, ఇలాంటి బౌలర్స్ అందరూ కూడా బయటపడ్డారు. సో, ఆల్ క్రెడిట్ టు న్యూజిలాండ్ ద డిజర్వింగ్ విన్నర్స్ అండ్ ఇంకా ఎన్ని చెప్పుకున్నా తక్కువే. సో, ఎనీథింగ్ ఎల్స్ దట్ యూ వాంట్ టు యాడ్ రాహుల్? నేను రాస్ టేలర్ గురించి యాడ్ చేయాలి రాజు. ఐ వాస్ ఫార్చునేట్ ఇనఫ్ టు మీట్ రాస్ టేలర్ ఇన్ పర్సన్. నేను అమెరికాలో ఉన్నప్పుడు యాహ్! సీపీఎల్ ఆ మ్యాచెస్ ఫోటో అప్పుడు. మరి మన వాళ్ళతో పంచుకుంటావా మరి? ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడైనా? పంచుకుందాం రాజు. ఎందుకంటే తను అండ్ నిజంగా చాలా మంచి మంచి పర్సన్. అంటే ఇప్పుడు క్రికెటర్స్ నేను నేను అప్పుడు సీపీఎల్ మ్యాచెస్ చూస్తున్నప్పుడు చాలా మంది క్రికెటర్స్‌ని కలిసాను. ఎవ్వరు తనంత ఆప్యాయంగా మాట్లాడలేదు. తనెంత ఆప్యాయంగా మాట్లాడాడంటే మొన్న బాలయ్య బాబు ఎట్లయితే తన ఫ్యాన్స్‌తో ఆప్యాయంగా మాట్లాడారు, ఇంట్లో వాళ్ళు బాగున్నారా హ్మ్. అందరూ అని. ఈరోజు అసలు కంపారిజన్స్‌లో తగ్గట్లేదు నువ్వు. 'బాలయ్య బాబు', 'సచిన్', 'కపిల్ దేవ్' నువ్వు రెట్రో మోడ్‌కెళ్ళిపోయావు ఈరోజు. అవును రాజు. అంటే నీకు నిజంగా ఎంత హ్యాపీ అనిపించింది తెలుసా? నేను మా ఫ్రెండ్స్ ఎళ్ళామనమాట. ప్రాక్టీస్ చూడ్డానికి పోతే తను పిలిచి నీకెవరైనా 'గయానా' టీమ్‌కి ఆడేవాడు కదా! గయానా కాదనుకుంటా. అప్పుడు ఏ టీమ్‌కుండే సమ్ జమైకన్ టలవాస్. గిల్‌క్రిస్టియా? జమైకన్ ఓహ్! టలవాస్. యాహ్! యాహ్! యెస్. జమైకన్ యెస్. యెస్. టలవాస్ వచ్చారు. మాతో మాట్లాడాడు. మీరు మ్యాచ్‌కి వస్తున్నాడా అని అడిగారు. వస్తున్నారా మీరు అని అడిగాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి అమెరికాకి అని అడిగారు. మీరు ఇండియా నుంచి వచ్చారని అడిగాడు. ఇంకా ఓకే రండి మ్యాచ్‌కి ఖచ్చితంగా రండి అని చెప్పి మోటివేట్ చేశాడు. ఇంకా మేము తన ఫేవరెట్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకున్నాం. పాకిస్తాన్‌తో అప్పుడు వరల్డ్ కప్ 2011 వరల్డ్ కప్ ఫైనల్‌లో తను కొట్టిన 100 గురించి మేము రిపీట్‌లో చూసేవాళ్ళం అని చెప్పాము. ఓహ్! యాహ్! దట్ వాస్ వన్ ఆఫ్ మై బెటర్ 100స్ అన్నాడు తను. అంటే ఒక కాన్వర్జేషన్ స్ట్రైక్ చేశాడనమాట ఫ్యాన్స్‌తో. తను మాతో మాట్లాడినంత సేపు తను ఎంత ఆప్యాయంగా మాట్లాడారో ఎవరు మాట్లాడలేరు. సో, తను అట్లా విన్నింగ్ రన్స్ కొట్టడం, తన సెకండ్ ఇన్నింగ్స్‌లో తను యాక్చువల్‌గా చాలా క్రూషియల్ ఇన్నింగ్సే తను కూడా. నీకు ఎప్పుడైతే అశ్విన్ నీకు కొంచెం సింహంలా బౌలింగ్ వేస్తున్నాడో తను ఎట్లయితే కౌంటర్ అటాక్ చేశాడో ఒక చిన్న కౌంటర్ అటాక్ రాజు. అశ్విన్ అతలాకుతలం అయిపోయాడు నిజంగా. అబ్బా! సడన్‌గా మారిపోయింది. అశ్విన్ వేసే లెంత్లు మారిపోయినాయి, అశ్విన్ వేసే బయట మారిపోయింది, అంతా మారిపోయింది. ఎందుకు అంటే చాలా క్యాలిక్యులేటెడ్‌గా చూసుకున్నాడు, ఫీల్డ్ చూసుకున్నాడు, అది చూసుకున్నాడు. సేఫ్‌గా షాట్స్ కొట్టాడు కొన్ని. ఒక్కసారి నీకు రన్స్ పడంగానే అశ్విన్ సడన్‌గా నీకు అక్కడ మనకు ఎక్కువ టార్గెట్ కాదు. సడన్‌గా ప్రెషర్ ఈజ్ అయిపోయింది. మోస్ట్‌లీ ఇంకో హోమ్ టెస్ట్ మ్యాచ్ ఒకటి ఆడి రిటైర్ అవుతాడని అనుకుంటున్నా. ఎందుకంటే 2019 వరల్డ్ కప్ తర్వాత రాష్ట్రంలో రిటైర్ అవుదాం అనుకున్నట్ట. కానీ ఆ హార్ట్ బ్రేక్ అవ్వడం వల్ల తను ఎందుకో ఇంకా క్యారీ ఆన్ అవుదాం అని డిసైడ్ అయ్యాడు. సో, నాకు తెలిసి మొన్న తను ఎట్లయితే విన్నింగ్ రన్స్ కొట్టాడో, తన టీంని ఎట్లయితే గెలిపించాడో, సో నాకు తెలిసి రిటైర్మెంట్ ఈజ్ నాట్ వెరీ ఫార్ అవే. ఇంకా తను వెళ్ళిపోయినా కానీ న్యూజిలాండ్‌కి విలియంగ్ అనే ఒక ఫెంటాస్టిక్ బ్యాట్స్‌మన్ ఉన్నాడు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే అసలు న్యూజిలాండ్‌కి నెక్స్ట్ ఇంకో 10 ఇయర్స్‌కి తిరుగుండకూడదు. ఎందుకంటే రిప్లేస్ చేసే టాలెంట్ ఉంది మనకి వెనకాల. ఇప్పుడు ఉన్న కరెంట్ జనరేషన్ ఓల్డర్ ప్లేయర్స్ రిటైర్ అయిన తర్వాత కూడా. సో, అంటే ఇక మనం వెయిట్ చేయాలి న్యూజిలాండ్ ఎన్ని రోజులు ఇట్లా ఈ ఫామ్‌ని కొనసాగిస్తది. ఎన్ని వరల్డ్ ఛాంపియన్‌షిప్ గదల్ని కైవసం చేసుకుంటదని చూడాలి. అండ్ ఇంకోటి రాదు అసలు కోహ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కొన్ని కామెంట్స్ చేసాడు. ఏంటంటే వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో వన్ ఆఫ్ ఉంటే కష్టము. ఇది అన్‌ఫెయిర్ అని. అది నాకు ఐ వాస్ థరోలీ డిసప్పాయింటెడ్ రాజు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ దేనికి వాలిడ్ ఉంటదంటే ఒకవేళ ఒక వన్ డే మ్యాచ్ అయినా ఆర్ టీ20 మ్యాచ్ అయినా వన్ డే పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటదో దాన్ని నువ్వు అనొచ్చు. అరే ఇది ఫ్లూక్ పర్ఫార్మెన్స్ అట్లెటే డిసైడ్ చేస్తారు అని. అలాంటిది నువ్వు టెస్ట్ మ్యాచ్ అనేది టెస్ట్ ఆఫ్ యువర్ స్కిల్స్ ఫర్ 5 డేస్. ఇలాంటి ఫార్మాట్‌లో నువ్వు లేదు అంటే ఇది మాకు అన్యాయం జరిగిందంటే నీకు టెస్ట్ మ్యాచెస్‌లో ఏంటంటే నువ్వు ఒక రోజు నువ్వు మంచిగా ఆడకపోతే నెక్స్ట్ డే వచ్చి నువ్వు కమ్‌బ్యాక్ చేయగలగాలి. ఒక చాంపియన్ టీమ్ అంటే. ఎస్పెషల్లీ అది ఫైనల్ అంటే. అలా కాదు మేము 3 డేస్ మాకు 3 మ్యాచ్‌లు కావాలి. ఇట్లా 3 బెస్ట్ ఆఫ్ 3 ఉండాలనేది నాకు నచ్చలేదు. ఎస్పెషల్లీ కమింగ్ ఫ్రమ్ ద ఫార్మాట్.
ఒకవేళ ఇట్లాంటి ఇదే సేమ్ ఫార్మాట్ ఆఫ్ ద టెస్ట్ ఛాంపియన్షిప్ ఒకవేళ ఓడిఐ వరల్డ్ కప్ వాడారు అనుకో, ఇట్లా 2 years అందరు ఓడిఐలు ఆడి లాస్ట్కి టాప్ 2 teams ఒక ఫేస్ ఆఫ్కి వెళ్ళి నీకు విన్నర్ని డిసైడ్ చేశారు అనుకో, నేను దానికి ప్రాబ్లం ఉందని చెప్తా. ఎందుకంటే వన్ డే మ్యాచెస్ ఆర్ డిఫరెంట్, వైట్ బాల్ క్రికెట్ ఇస్ డిఫరెంట్, బట్ టెస్ట్ క్రికెట్ ఇస్ టెస్ట్ త్రూ అవుట్ 5 days. అక్కడ నీకు ఎక్స్క్యూజెస్ అనేవి ఉండవు. ఇట్స్ ఆల్వేస్ యువర్ ఎబిలిటీ, ఎవరిది బెటర్ ఉంటుందో వాళ్ళే గెలుస్తారు అనమాట. సో అలాంటి టెస్ట్ క్రికెట్ అంటే అంత అభిమానం ఉన్న కోహ్లీ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం నాకు నచ్చలేదు రాజు. అవును రాహుల్, ఇంకొకటి కూడా చెప్పాడు కోహ్లీ. ఏమన్నాడంటే ఐ థింక్ మైక్ అథర్టన్ అడిగిన వన్ ఆఫ్ ది ఫస్ట్ క్వశ్చన్స్ ప్రజెంటేషన్లో ఏంటంటే ఇట్లా టీం ముందుగా అనౌన్స్ చేయడం రిగ్రెట్ చేస్తున్నావా ఏంటి అసలు టీం కాంబినేషన్ గురించి అనేటువంటి ఒక క్వశ్చన్ అడిగినప్పుడు కోహ్లీ ఏమన్నాడంటే, మాకు అన్ఫార్చునేట్లీ ఆ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ లేడు. సో సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ లేకపోవడం వల్ల కొంచెం అని చెప్పి ఒక టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకెందుకో అంటే అది ఎక్స్‌క్యూజ్‌లా అనిపించలేదు గానీ, ఎందుకో కొంచెం ఇంకా బెటర్‌గా మేబీ హి కుడ్ హావ్ పుట్ ఇట్ ఎ లిటిల్ బెటర్. సరే, దేర్ ఇస్ నో షేమ్ ఇన్ లైక్ లూజింగ్ టు ఎ బెటర్ అపోనెంట్. బట్ యాహ్! ఆ డిబేట్స్ అన్నీ గూడా బెస్ట్ ఆఫ్ 3 అనేవి నువ్వు చాలా సమ్మరైజ్ చేసావు నీట్‌గా. సో, దేర్ ఇస్ నథింగ్ మోర్ టు యాడ్ ఫ్రమ్ మై ఎండ్ విత్ రిగార్డ్స్ టు కోహ్లీస్ కామెంట్స్ అబౌట్ దట్. బట్ యాహ్! నాకేమనిపించిందంటే అలా కాకుండా ఇప్పుడు చూడు ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ షాక్ తర్వాత మనోళ్ళు సడన్‌గా బీసీసీఐకి ఇప్పుడు బీసీసీఐ అండ్ వీళ్ళందరూ కలిసి ఎట్లో గట్ల ఈ ఇంగ్లాండ్ సిరీస్ ఆడే ముందు ఒక 2, 3 కౌంటీ గేమ్స్ అరేంజ్ చేయడానికి భయంకరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడైతే. సో, ఆ ప్రయత్నం ఏదో మేబీ ఇప్పుడు ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి మనం ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతాము, ఎప్పుడు క్వారంటైన్ అవ్వాలి, ఎప్పుడు డేట్సు ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడే వాళ్ళు సరే మనం ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్‌లా ఎన్ని రోజులు కావాలి, లేదు ఏదైనా ఒక కౌంటీ సైడ్‌తో ఆడదామా, ఈసీబీకి ఏమైనా రికమెండేషన్ పెడదామా, ఇవన్నీ ముందు ఆలోచించుకొని ఉండుంటే, ఎందుకంటే నీకు క్లియర్‌గా తెలిసిపోతుంది అక్కడ. న్యూజిలాండ్ వాళ్ళు ఆల్రెడీ 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. అది కూడా ఒక క్వాలిటీ అపోజిషన్‌తో ఆడారు. ఇంగ్లాండ్ క్వాలిటీ అపోజిషన్‌తోనే ఆడారు. ఆఫ్‌కోర్స్ అది దట్ మే నాట్ బి దేర్ బెస్ట్ టీమ్, బట్ స్టిల్ హోమ్ కండిషన్స్‌లో ఎవరైనా సరే దే స్టిల్ ఆర్ గుడ్ ఇనఫ్ ఇంగ్లాండ్. సో, అట్లాంటి అపోజిషన్‌తో ఆడి అది కూడా వాళ్ళ రిజర్వ్ ప్లేయర్ కూడా ప్రాక్టీస్ దొరికిపోయింది. అంటే చూడు అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు అన్‌ఫార్చునేట్‌లీ మన వాళ్ళు ఏ బుమ్రానో, ఏ షమీనో ఎవరైనా భయంకరమైన బౌన్సర్ ఏసి రాస్ టేలర్‌కి ఆల్మోస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో తల పగిలిపోయేటువంటి సిట్యుయేషన్ వచ్చేసింది టువర్డ్స్ ద ఎండ్. అంటే ఆ బౌన్సర్ ఆ బుమ్రా ఏసిన ఒక బాల్ తోటి. సో, అంటే ఒకవేళ అలాంటి సిట్యుయేషన్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో జరిగినా బ్యాకప్‌గా విల్ యంగ్ లాంటి ఒక స్ట్రాంగ్ సాలిడ్ ప్లేయర్ ముందు టెస్ట్ మ్యాచ్‌లోనే ఇంగ్లాండ్ వాళ్ళని భయంకరంగా ఫ్రస్ట్రేట్ చేసి 80 దాదాపు 100 ఎంతో కొట్టేసాడు. అంటే 100 కొట్టలేదనుకో 80, 90లో ఎంతో కొట్టాడు సంథింగ్. అంటే అలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు వాళ్ళు. ఒక అపోజిషన్ ఇంటర్నేషనల్ క్వాలిటీ అపోజిషన్. సో, మన వాళ్ళు ఐసీసీ ఈవెంట్ అది కూడా ఫైనల్‌లో ఇంత పెద్ద దానికి అసలు ఏం ప్రాక్టీస్ లేకుండా, ఎందుకంటే చాలామంది మన బౌలర్స్ చూసుకుంటే వాళ్ళు లాస్ట్ ఆడింది ఐపీఎల్‌లోనే. సో, మరి మేబీ అది కొంచెం మరి ముందు జాగ్రత్తగానే కొంచెం అలాంటివేమైనా చూసుకొని ఉంటే బావుంటదని అనిపించింది. బట్ యాహ్! మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గురించి చాలా మాట్లాడేసుకున్నాం రాహుల్. ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ జరిగేటప్పుడే నేను ఛానెల్స్ చాలా స్విచ్ చేస్తూ ఉండేవాడిని. ఎందుకంటే నేను విమెన్స్ గేమ్‌ని చాలా ప్యాషనేట్‌గా ఫాలో అవుతాను. సో, హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్స్ విమెన్స్ టీమ్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి కూడా సిమిలర్ సిట్యుయేషన్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ థర్డ్ వాళ్ళ విమెన్స్ టెస్ట్ ఓన్లీ 4 డేస్ జరుగుతాయి. సో, ఆ థర్డ్ డే ఇంకా ఆల్మోస్ట్ ఓడిపోయే సిట్యుయేషన్‌లో ఉన్నారు. నెక్స్ట్ డే మన వాళ్ళు చూపించిన డిటర్మినేషన్ ఎస్పెషల్లీ లోవర్ ఆర్డర్ స్నేహ్ రాణా, దీప్తి శర్మ అండ్ తానియా భాటియా అండ్ షీకా పాండే వీళ్ళందరూ కూడా వావ్! అంటే నిజంగా మనం ఎప్పటినుంచో నాకు ఈ గిల్ట్ ఉండిపోయింది విమెన్స్ ఎపిసోడ్ చేయట్లేదని. అవకాశం వచ్చినప్పుడు చేద్దాం. బట్ యాహ్! జస్ట్ ఎ స్మాల్ మెన్షన్ అండ్ వెల్ డన్ టు ఇండియన్ విమెన్స్ టీమ్. అవును రాజు, వెరీ గుడ్ మ్యాచ్ అసలు. ఇండియా ఇంగ్లాండ్‌ది టెస్ట్ మ్యాచ్ అసలు. 7 ఇయర్స్ తర్వాత ఆడారనుకుంటా. స్మృతి మందాన 17 ఏళ్ల వయసులో ఆడింది. మళ్ళీ ఇప్పుడు 24 ఇయర్స్ ఏజ్‌లో మళ్ళీ సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆడింది. సో, వాట్ వాస్ వండర్‌ఫుల్ ఫీలింగ్ ఇండియన్ వుమెన్స్ టీమ్ అట్లా కష్టపడి మ్యాచ్‌ని డ్రా చేసుకోవడం. మనం మెన్స్ టీమ్ చేయలేకపోయింది అదే పని వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో. అవును రాహుల్. సో, వచ్చే 2 దశాబ్దాల్లో మీరందరూ కూడా షఫాలి వర్మ అనే పేరుని వింటూనే ఉంటారు విమెన్స్ క్రికెట్‌లో. గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి ఆమె బద్దలు కొట్టే రికార్డులు బద్దలు కొట్టాలంటే మరొక షఫాలి వర్మనే రావాలి. నేను వి విల్ ట్రై అండ్ డూ సమ్ స్పెషల్ ఎపిసోడ్ సమ్‌వేర్ డౌన్ ద లైన్. సో, అది చేసినప్పుడు ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నాం అనేది అప్పుడు డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, యాహ్! ఇంకొకటి ఆఫ్ టాపిక్ దినేష్ కార్తిక్ కామెంటరీ డెబ్యూ చేశాడు. సో, హౌ డు యూ రేట్ అవును రాజు, దినేష్ అదే కార్తిక్స్? మర్చిపోయా రాజు, అది గుర్తు చేసావు. నేను యాక్చువల్‌గా ఇది ఒక టాకింగ్ పాయింట్ కింద పెట్టుకున్నాను. నేను సడన్‌గా మిస్ అయిపోయాను మనం బాగా ఏవేవో మాట్లాడుకుంటూ.
అవును రాజు, అసలు దినేష్ కార్తిక్ కామెంటరీ బెస్ట్ ఇండియన్ పర్ఫార్మెన్స్ ఆన్ ద వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్. అంతే, అట్లీస్ట్ సింపుల్. ఫైనల్ ఓడిపోయినా దాంతో సాటిస్ఫై అయిపోవచ్చు అంటావా? ఏం నిజం రాజు, అంటే తను ఎంత ఎంత నీకు నీట్గా ఎంత జోకులు వేస్తున్నాడో పెద్ద పెద్దోళ్ళ మీద, మైకేల్ ఆథర్టన్ మీద, నీకు నాసిర్ హుస్సేన్ మీద. ఎట్లా అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి గోళీలు ఆడుకుంటూ పెరిగినట్టు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మంచి ఇంగ్లీషు, నీకు మంచిగా తను చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్తున్నాడు, ప్లేయర్ ఇన్సైట్స్. సో అంటే సింపుల్గా ఒక్క మ్యాచ్కే నా దృష్టిలో ఇప్పుడు మనం ఇండియన్ వాయిసెస్ అందరిలో తందే బెస్ట్ అని నేను చెప్పేస్తాయి. సంజయ్ మంజరేకర్ల దగ్గర నుంచి హర్ష భోగ్లే వరకు. హర్ష భోగ్లే కంటే బెటర్‌గా చేస్తున్నాడని ఒక్క మ్యాచ్‌లో అనిపించింది. మేబీ కన్సిస్టెన్సీ అనేది వేరే గాని. బట్ అంటే అది వెరీ రిఫ్రెషింగ్ రాజు. ఇవి మురళీ కార్తిక్‌లు, దీప్ దాస్ గుప్తాలు చాలా మంది వాయిస్‌లు విన్నాం గానీ, చాలా మంది చెప్పే మాటలు విన్నాం గానీ, ఏవి మాత్రం ఇంత మజా రాలేదు. ఆల్ ద బెస్ట్ దినేష్ కార్తిక్. ఇట్టానే మమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తుండాలి. రంగురంగులు చొక్కాలేసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఆల్రెడీ ఏసుకోవడం మొదలుపెట్టాడు. ఇంకా ఇంగ్లాండ్‌లోనే ఉన్నాడు. టీ20 బ్లాస్ట్‌లు కవర్ చేసినప్పుడు అసలు ఆ సూట్ తీసేసి రంగురంగుల చొక్కా ఏసుకోగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో తన మాటలోనే చెప్పాడు. అది కూడా వీడియో ఉంది, వీలైతే చూడు. 5 టెస్ట్ మ్యాచ్‌ల్లో నాకు తెలిసి మనకు అదొక ఎంజాయ్‌మెంట్ రాజు. కామెంటరీ బాగుండి టెస్ట్ మ్యాచ్ చూస్తుంటే దానంత సుఖం అసలు ఉండదు. మనం పోయినసారి ఇంగ్లాండ్ టూర్‌లో హర్భజన్ సింగ్ గారి గొప్ప వ్యాఖ్యానం వినాల్సొచ్చింది ఇంగ్లాండ్ టూర్‌లో. సో ఈసారి అది అది కాకుండా దినేష్ కార్తిక్ వాయిస్ వినిపిస్తదని చెప్పి ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ దినేష్ కార్తిక్ కామెంటరీ ఎలా మనోడికి అవకాశం వచ్చిందంటే స్కైలో కూడా ఐ థింక్ ఇంగ్లాండ్ వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు రీసెంట్గా స్కై వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు చేసే స్పెషల్ షోస్కి దినేష్ కార్తిక్ని గెస్ట్గా ఇన్వైట్ చేసేవారు, అంటే ఒపీనియన్ చెప్పడానికని దానికని. సో అప్పుడు మనోడు బాగా ఇంప్రెస్ చేశాడు. అండ్ స్కై వాళ్ళు ఎక్కడైనా క్వాలిటీ దొరికిందంటే ముందే తీసుకుని జేబులో పెట్టేసుకుంటారు, ఎవరికి వదలరు. సో అందులో ముందుంటారు వాళ్ళు. సో ఐ థింక్ దినేష్ కార్తిక్ నువ్వు చెప్పినట్టుగా నేను చెప్పాల్సిన పాయింట్స్ అన్నీ నువ్వే చెప్పేసావు. సో ఇంకా యాడ్ చేయడానికి అయితే ఏం లేదు. నిజంగా నాకైతే బాగా నచ్చింది దినేష్ కార్తిక్ కామెంటరీ. ఎందుకంటే చాలా ప్రిపేర్డ్‌గా వస్తున్నాడు. అంటే ఏదో కామెంటరీ చెప్పేద్దాం, వీళ్ళంతా మనకు తెలిసిన ప్లేయర్సే, కోహ్లీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అది ఇది అన్న ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్‌తో కాకుండా చాలా రీసెర్చ్ చేసుకొని వస్తున్నాడు. ఆ స్టాట్స్ కూడా కరెక్ట్ పాయింట్‌లో చెప్తున్నాడు. నాకు తెలిసి మీరొక్కసారి ఇండియా, న్యూజిలాండ్ ఇప్పుడు మొన్న జరిగిన ఫైనల్‌లో హైలైట్స్ చూసుకుంటే 2, 3 చోట్ల ఎక్కడో నాసిర్ హుస్సేనే చెప్తాడు. ఇదే దినేష్ కార్తిక్ ఎగ్జాక్ట్‌గా ఇదే మాట్లాడుతున్నాడు, అదే జరిగిందని చెప్తాడు. అంటే ఇట్ షోస్ దట్ హి ఈస్ కమింగ్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రిపేర్డ్‌నెస్ అండ్ దట్ టూ ఏదో ర్యాండమ్‌గా స్టాట్స్ అన్నీ పట్టుకొచ్చేసి చెప్పేద్దాం అన్నట్టు కాకుండా సిట్యుయేషన్‌కి సూట్ అయ్యేటట్టు కాంటెక్స్ట్ ప్రకారం మాట్లాడుతున్నాడు. సో సుత్తి లేకుండా నీట్‌గా మాట్లాడుతున్నాడు. అండ్ ఆసమ్ దినేష్ కార్తిక్ కామెంటరీ గురించి. అండ్ యాహ్! మనోడు హోప్‌ఫుల్లీ లెట్స్ హోప్ హి వుడ్ ఎండ్ అప్ బికమింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కామెంటేటర్స్ ఇండియా హాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. ఐ మీన్ వన్ ఆఫ్ బెస్ట్ ఇండియన్ క్రికెట్ కామెంటేటర్స్. సో తను, అశ్విన్ నాకు తెలిసి అశ్విన్ రిటైర్ అయినతో తను, అశ్విన్, డీకే ఇద్దరు కలిసి కామెంటరీ చేస్తారేమో చూద్దాం మనం. సో వాళ్ళిద్దరూ ఇంక స్టార్ట్ చేస్తే నాకు తెలిసి ఇంకా స్టార్ స్పోర్ట్స్ తమిళ్‌లో ఇంక అందరికీ ఉద్యోగాలు పోతాయేమో నాకు తెలిసి. సో యాహ్! ఆసమ్. లైక్ ఇంకా దినేష్ కార్తిక్ అంటే పాపం ఈ ఒకే ఒక్క ఇష్యూ ఏంటంటే ఈ పాస్ట్ క్రికెటర్స్ అయినా ఎవరైనా సరే ఏమవుతదంటే అంటే ఒకటి చెప్పాడు దినేష్ కార్తిక్ ఈ టెస్ట్ చేసే ముందు ఏమన్నాడంటే, నేను ఒకటైతే ప్రిపేర్డ్‌గా ఉన్నాను మైండ్‌లో ఏంటంటే, మనం కామెంటరీ చేసేటప్పుడు చాలామంది ప్రెజెంట్ క్రికెటర్స్ ఎవరి పైన అయితే కామెంటరీ చెప్తారో వాళ్ళు అందరూ మనకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండరు. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇన్ ద సెన్స్ కొంతమంది మనకు శత్రువులయ్యే ఛాన్స్ ఉంటది. అయినా సరే శత్రువులనేది పెద్దవాడు అనుకుంటా ఇక్కడ. బట్ యాహ్! కొంచెం ఏంటంటే, అరే ఏందిరా వీడు మనతో ఆడి మన గురించి మన అనాలిసిస్ డీకోడ్ చేస్తున్నాడేంటి? మనతో ఆడి మన వీక్‌నెస్‌లు ఎక్కువ హైలైట్ చేస్తున్నాడేంటి? మన గురించి తప్ప ఇట్లా మాట్లాడుతున్నాడేంటి? అని కొంతమంది అలాంటి ప్లేయర్స్ ఉంటారంట. ఇప్పుడు ఓన్లీ ఇండియానే కాదు, ప్రతి కంట్రీలో కూడా. కానీ ఈ ప్రాబ్లమ్ ఎలా మొదలవుతదంటే సైమన్ డూల్ ఒకసారి ఏం చెప్పాడంటే, ఈ ప్లేయర్స్ అందరూ కూడా ఈ ఎవరైతే మ్యాచెస్ ఆడతారో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్సు, లేదు వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ వీళ్ళందరూ మ్యాచ్ చూసినప్పుడంట, ఎవరైనా కామెంటేటర్ కొంచెం క్రిటిసిజం చేస్తే ఆ పార్ట్ మాత్రం రికార్డ్ చేసి పంపిస్తారంట, వేరేదేం పంపించరంట. సో సైమన్ డూల్ దగ్గర కూడా చాలా సార్లు ఇలాంటి ఇష్యూసే వచ్చినప్పుడు ఆ ప్లేయర్స్ అడిగేవారంట, ఏంటి నువ్వు నాకు మంచి దోస్తుగా ఉంటావు, ఇలా మాట్లాడుతున్నావేంటి నా గురించి అది ఇది అని. అంటే సైమన్ డూల్ అంటాడంట, భయ్యా ఒకసారి నువ్వు వెళ్ళి మొత్తం మాట్లాడిందంతా నువ్వు విను. జస్ట్ ఒక పార్ట్ పంపించింది కాకుండా నేను మాట్లాడింది మొత్తం విన్న తర్వాత అప్పుడు కూడా నీకు ప్రాబ్లమ్ వస్తే రా, మనం హ్యాపీగా డిస్కస్ చేసుకుందాం అని చెప్తాడంట. సో దినేష్ కార్తిక్ కూడా ఏమన్నాడంటే, నేను కూడా ఇలాంటి వాటికి రెడీగా ఉన్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్లీజ్ ఎవ్రీవన్, బట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ష్యూర్ దట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యావ్ ప్లేయింగ్ విత్ క్రికెటర్స్ ఆర్ అగెయిన్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఇట్ అని చాలా హార్ట్ఫుల్గా చెప్పాడు. సో లెట్స్ హోప్
Dinesh Karthik, as we expect he would become one of the best of the best in the commentary business. So wrap ఇంకా. ర్యాప్ చేసే రాజు. ఆల్ రైట్ రాహుల్. సో వన్స్ అగైన్ సారీ టు ఆల్ అవర్ లిసనర్స్, ఈ ఎపిసోడ్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అయింది. సో ఫ్రమ్ నెక్స్ట్ టైం విల్ ట్రై అండ్ మేక్ ష్యూర్ దట్ వీ కెన్ లైక్ ప్రొడ్యూస్ ఇట్ ఆన్ టైమ్. సో యా, హోప్ఫుల్లీ మీరందరూ సేఫ్ అండ్ సౌండ్ ఉన్నారని అనుకుంటున్నాం. అందరూ వ్యాక్సిన్ తీసుకుని క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాం. సో దయచేసి మరలా నార్మల్ అయిపోయిందని అంతకు ముందులాగా బయటకు వెళ్ళి అంత వద్దు. వీలైనంత వరకు సేఫ్గా ఉండండి. ఎందుకంటే స్టిల్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ ఇన్ కంట్రోల్. మనకి బయట కేసెస్ తగ్గుతున్నాయి, ఇవన్నీ ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అండ్ ఆల్సో ప్లీజ్ మా న్యూస్ లెటర్కి మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోయి ఉంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఒకవేళ మీకు ఆ ప్రాసెస్ ఏది అనేది కన్ఫ్యూజ్ అయితే మా ఎపిసోడ్స్ కింద లింక్ ఉంటుంది. లేదు మీకు మీ మెయిల్ ఐడి మాకు ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో ఎక్కడ డ్రాప్ చేసినా మేము యాడ్ చేస్తాము. ఎందుకంటే రెగ్యులర్గా కాకపోయినా వీలైనప్పుడు వీ విల్ ట్రై టు మేక్ ష్యూర్ దట్ కొంచెం క్వాలిటీ కంటెంట్ చదవడానికి వారానికి ఏదో ఒకటి ఉండడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము. సో మేము మాట్లాడే స్టాట్స్ కానీ ఏదైనా మిస్ అయి ఉంటే మోస్ట్లీ మీరు ఆ న్యూస్ లెటర్లో చూడొచ్చు కొన్ని. అండ్ ప్రతుల్ కూడా ఈ టెస్ట్ ఛాంపియన్షిప్ ముందు ఒక ఆర్టికల్ రాశాడు. ఇన్ కేస్ యూ మిస్డ్ ఇట్, యూ కెన్ గో అహెడ్ అండ్ ఫైండ్ దట్ అవుట్. అండ్ అలాగే మా పాడ్కాస్ట్ని కూడా సపోర్ట్ చేయండి. దీని గురించి మేము రెగ్యులర్గా మాట్లాడడం సపోర్ట్ చేయమని, బట్ మీకు మా జర్నీ గురించి తెలుసుకోవాలని ఉన్నా, లేదు ఫస్ట్ టైం మీరు ఆ పాడ్కాస్ట్ వింటున్నా సరే, యూ కెన్ గో అండ్ క్లిక్ అవర్ సపోర్ట్ లింక్ వేర్ యూ విల్ ఫైండ్ అసలు ఏంటి పాడ్కాస్ట్, ఎక్కడి నుంచి మొదలైంది ఏంటి అనేది మీకు వివరంగా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత డూ వాట్ ఎవర్ యూ క్యాన్ ఇన్ యువర్ ఓన్ కెపాసిటీ. లిజనర్స్, స్టే సేఫ్ అండ్ టేక్ కేర్. సో మరలా మనం కలుసుకునేంత వరకు రాహుల్ తరపు నుండి, నా తరపు నుంచి గుడ్ బై, టాటా.